స్టార్ట్ అమ్మా. సో మనం దేవుని యొక్క వాక్యంలో నుంచి వెడ్నెస్డేస్ కూడా సిరీస్ స్టార్ట్ చేసాం. ఎందుకంటే టైం తక్కువ ఉంది కాబట్టి. సో అగాపే ప్రేమ గురించి మనం నేర్చుకుంటా ఉన్నాం పిల్లరా. సో అందుకనే కొద్దిగా అన్కంఫర్టబుల్గా ఉన్నా ఇక్కడ కూర్చొని వినడానికి. సో దయతో ఈ యొక్క విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలని నా తాపత్రయం. ముఖ్యంగా ఈ సంవత్సరము ముగించక ముందు ఈ యొక్క విషయాన్ని మీ యొక్క జీవితంలోకి, మీ యొక్క మనస్సు, ఆత్మ, శరీరంలోకి, రక్తంలోకి పంపించాలా ఇది. సో సిస్టర్ వినపడుతుందా? మీకు వినపడుతుంది? కొద్దిగా ముందుకు రావచ్చు మీరు లేకుండా ఇక్కడ అమ్మా. సో ఈ విషయాన్ని మీరు చాలా గంభీరంగా తీసుకోవాలని చెప్పి నేను కోరుకుంటాను. బాగా జాగ్రత్తగా వినండి. ఎందుకంటే మీరు చూసినట్లయితే నిన్న వారం కొన్ని విషయాలు చెప్పాను నేను. జస్ట్ టచ్ చేసి కొత్త విషయాల్లోకి వెళ్దాం. ప్రేమ బైబిల్ అంటుంది అన్నిటికంటే శ్రేష్టమైంది అని. ప్రేమ శాశ్వతమైంది అని కూడా రాయబడింది. అంటే ప్రేమ కేవలం భూమి మీదే కాదు, స్వర్గంలో కూడా ఎల్లప్పుడూ మనకు ఎదురయ్యేది దేవుని ప్రేమే. మనం ప్రేమలోనే ఉండాలి అక్కడ పోయి కూడా. అందుకే చదివిస్తాను మీకు. అక్కడ ఏముండదు ఇంకా. అక్కడ స్తుతి ఆరాధన, లైక్ అన్య భాషలు మాట్లాడడము, జ్ఞానము ఉండదు. కానీ ప్రేమ అక్కడ కూడా ఉంటుందని చెప్పి వాక్యం సెలవిస్తుంది. సో అందుకని చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ఏదన్నా ఉందా బైబిల్లో అంటే అన్నీ ఇంపార్టెంటే, కానీ దేవుడే దాన్ని శ్రేష్టమైంది అని చెప్పాడనమాట. సో అందుకనే లవ్ అనేది మీకు నాకు చాలా అర్థం చేసుకోవడమే కాకుండా ప్రతి సెకండ్ మీరు నేను ప్రేమలోనే బ్రతకాల పిల్లరా. నేను ఇప్పుడే ప్రార్థనలో కూడా చెప్పా, మీరు నేను ఎవరికి పుట్టిండేది? ప్రేమకి పిల్లరా. సో ప్రేమకు పుట్టి ప్రేమ లేకుండా మనిషి బతకగలడా? బతకలేడు. మనము ఇప్పుడు చేప నీళ్ళలోనే బ్రతకాల, వేరే ఎక్కడ పోయినా బతికినా చచ్చిపోతున్నది. ఎక్కడన్నా వేయండి మీరు, అక్కడ మాత్రమే తనకు జీవం ఉండేది. నేను చెప్తున్నా మీకు ముందర చూడండి బిడ్డలరా, మీరు ప్రేమలో లేకుండా ఉంటే మీరు నేను సవాళ్ళ బ్రతుకుతాం ఇడ. ఈవెన్ సైంటిఫికల్లీ ప్రూవ్ అయ్యేది ఏంటంటే, నేను మీరు ఇలా మాట్లాడకూడదు, ఇట్లా తిరగాల. సైంటిఫికలీ కూడా మీరు చూసే డాక్టరినలీ, లైక్ మెడికల్ సైన్స్ ప్రకారము, సైకాట్రిస్ట్ ప్రకారము, ఇంకా ఎవరన్నా తీసుకోండి మీరు, అర్థమవుతుంది మీకు. ప్రేమలో లేనివాడు ఆరోగ్యంలో ఉండడని చెప్పి క్లియర్గా మనకు సైన్స్ తెలుపుతుంది పిల్లలు. ఆరోగ్యంలో ఉండడం కష్టం. నేను మీకు ఛాలెంజ్ చెప్తున్నా, బైబిల్ నుంచి చూపించి చెప్తాను, అక్కడే ఆడిపించుకోండి. నేను మీకు చెప్పేది ఏంటంటే, ఈ పిల్లలు కొద్దిగా ఆ సైడే పెట్టుకున్నాను, వాళ్ళ అమ్మకి ఇచ్చేసాను, ఆ వెనకలే ఆడిపించు. జాగ్రత్తగా వినండి, ఎందుకంటే మిగతా ఒకరు డిస్టర్బ్ అయినా పర్లేదు, కానీ మిగతా వాళ్ళు డిస్టర్బ్ కావడం. ఓకేనా? మనందరూ కూడా ఊరు చనిపోయారు సాలింగా. సో యేసుప్రభు లాగా. ఓకే. సో విషయం ఏమంటే, ఇది కేవలము ఏదో వినాలా వచ్చినాము నైనా మోని ముందర చూడు, ఏదో వచ్చినాము వినాలి కదా, లేదంటే ఏమైపోతుందా అట్లా వినకండి. ప్రేమ లేకుంటే నేను మీకు ఛాలెంజ్ చెప్తున్నాను, నువ్వు ఆరోగ్యంగా ఉండడం అసాధ్యం. డబ్బులు ఐశ్వర్యం ఉండడం అసాధ్యం. నేను చెప్తున్నా, నువ్వు ఒక్క ప్రామిస్ కూడా అనుభవించడం అసాధ్యం నువ్వు ప్రేమ లేకుండా జీవిస్తే ఈ భూమి మీద. చాలా సీరియస్. ఎంత ఉత్తమమైందో ఏదే తెలుసుకుంటే ఎంత ఆనందం ఉంటుందో అంత సీరియస్ ఇష్యూ కూడా పిల్లలు. అందుకనే మళ్ళీ మనం బ్రతకగలం ప్రేమలో. అందుకే దేవుడు ఇది ఇచ్చినది ఇక్కడ బ్రతకమని. అందుకే చేప నీళ్ళలో నుంచి వచ్చింది, నీళ్ళలో ఉంటే బతుకుతుంది. నేను ప్రేమలో నుంచి వచ్చాం. గాడ్ ఈజ్ లవ్. అందుకే బైబిల్లో కొద్దిగా ఒక వాక్యం నాతో వచ్చేది 13 చదువు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక. కొంత పాతవి టచ్ చేసి, ఎందుకంటే ఆ రోజు ఫంక్షన్లో మీకు నిలుచును. చూసారా? వీటిలో శ్రేష్టమైంది ప్రేమ పిల్లరా. విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, వీటిలో శ్రేష్టమైంది ప్రేమ. ఎందుకు శ్రేష్టమైంది ప్రేమ అంటే, నాయనా జనరలీ మీకు తెలుసు విశ్వాసం ప్రాముఖ్యమైనది అంటాం. ఎస్, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడైనట అసాధ్యం. అది మనకు అందరికీ తెలుసు. విశ్వాసం ద్వారా
కానీ దానికంటే శ్రేష్టమైంది ప్రేమ. ఎందుకు బైబిల్ ఆ మాట అంటుందంటే, ప్రేమ నీ జీవితంలో విశ్వాసము నీ జీవితంలో యాక్టివేట్ కావాలి అంటే నువ్వు విశ్వాసంగా నడుస్తున్నావు, వాక్యానుసారం నడుస్తున్నావు, కానీ నీకు సక్సెస్లో నడవాలి అంటే ప్రేమ లేకుండా విశ్వాసం పనిచేయదు. చూడండి, గలతీ రాసిన పత్రిక 5:6. ఎందుకు శ్రేష్టమైంది ప్రేమ అన్నిటికంటే అంటే ఓకే ప్రేమ వలననే కార్యసాధకమైనది ఏది? విశ్వాసం. అంటే విశ్వాసంతో నేను నడుస్తున్నా. చిన్న ఉదాహరణ మీకు చెప్తాను. నేను యేసయ్య తిన్న దెబ్బల చేత నాకు స్వస్థత లభించింది, యేసయ్య తిన్న దెబ్బల చేత నాకు స్వస్థత లభించింది. ఏల్ చర్చ్ దీన్ని వింటాన్నాం, మనం చేస్తున్నాం. కానీ విశ్వాసం అనేది ఫ్రూట్ఫుల్ కావాలన్నా, అది పనిచేయాలన్నా, నిజం చెప్పాలంటే ఆ వాక్యం పనిచేయాలన్నా ఏది ఉండాలి నీ దగ్గర? ప్రేమ ఉండాలి. కారు ఉన్నట్లే మన చేతుల్లో ఫెయిత్ ఉంటే, కానీ పెట్రోల్ లేకుంటే ఎంత కాస్ట్లీ కార్ అయినా ముందుకు పోదు పిల్లరా. అంత విశేషమైనది ప్రేమ. ఈరోజు చాలామంది క్రైస్తవుల దగ్గర ఉండే పాయింట్ ఏంటంటే, మేము ఫెయిత్లో నడుస్తున్నాం, వాక్యం చెప్తున్నాం, ముఖ్యంగా ఇట్లా సంఘాల్లో మనం ఎక్కడైతే విశ్వాసం మీద ఆధారపడి నడుస్తాయో, లేదంటే వాక్యం మీద ఆధారపడి నడుస్తాయో, అక్కడ ఎందుకు ఇంకా సిక్నెస్ ఉంది, అక్కడ ఎందుకు ఇంకా పావర్టీ ఉంది, దరిద్రం ఉంది, లేకుంటే అక్కడ ఎందుకు ఇంకా ఇండ్లలో సంతోషం భార్యాభర్తల మధ్య ఎందుకు ఆ సంఘం అభివృద్ధి చెందడం లేదు చెందాల్సిన విధంగా? అంటే ప్రేమ కొదవ ఉండడంతోనే. అందుకే ప్రేమ ద్వారానే విశ్వాసము కార్యసాధకం అవుతుంది. లేకుంటే నా విశ్వాసము ప్రేమలో మనం నడవకోకుంటే నా విశ్వాసం పని చేయదు అని అర్థం. అందుకే 1 కొరింథీ యోహాను 4:8 ఏమంటాడు చూడండి. 1 యోహాను 4:8, దేవుడు ప్రేమస్వరూపి. చూసారా పిల్లరా, నేను విశ్వాసం నడుస్తున్నాను బ్రదర్, కానీ నువ్వు ప్రేమ లేకుండా అసలు దేవుణ్ణి ఎరగవు. నువ్వు విశ్వాసంలో ఏం నడుస్తున్నావు? నీ విశ్వాసము పని చేయదు. అర్థమైందా పిల్లరా? ప్రేమలో నడచాలి. తెలుగులో ప్రేమ శాశ్వతమైందని రాబడింది. ఇంగ్లీష్లో మీరు చూస్తే లవ్ నెవర్ ఫెయిల్స్ అని రాబడింది. లవ్ నెవర్ ఫెయిల్స్ ఏంటి దానికి అర్థము? లవ్ నెవర్ ఫెయిల్స్ అంటే నేను ముందర చూడాలా. లవ్ నెవర్ ఫెయిల్స్ అంటే ఏంటి? ఎందుకంటే దీని మీద ఆధారపడి ఉంది ప్రీచింగ్ అంతా నేను చెప్పబోయేది మీకు. అంటే నువ్వు ప్రేమలో నడుస్తూ ఉంటే నువ్వు ఫెయిల్ కావు. నువ్వు ప్రేమ చూపుకుంటూ నడుస్తూ అంటే ఒకరి వ్యక్తి దగ్గర, భార్య దగ్గర, భర్త దగ్గర, పిల్లల దగ్గర, ఆఫీస్లో నువ్వు ప్రేమలో నడుస్తూ ఉంటే నైనా నువ్వు ఫెయిల్ కాలేవు. నీకు అట్మాస్ఫియర్ క్రియేట్ అవుతుంది, ఫెయిల్ అవుతానట్లుగా పోతుంది. నా చేతిలో నుంచి నన్ను తొక్కేసారి ఫినిష్ రా, నేను అయిపోయినా, ఏమో అయిపోతుంది, ఇట్లుంటే పనికిరాదురా అంటాడు సాతాను నీతో. ఇట్లుంటే పనికిరాదురా, ఏదో ఒకటి చేయలేను. అదే మనం అట్లే బతుకుతాం మనం రోజంతా. ఏదో ఒకటి చేయాలి మనం ఏదో చూపించుకోవాలా. నేను చెప్తున్నా, బైబిల్ అంటుంది నువ్వు ఫెయిల్ అయిపోతావు. ప్రేమతో లేకుండా నువ్వు ఏది చేసినా, ప్రేమలో లేకుండా నడవకుంటే నువ్వు ఎప్పుడు ఫెయిల్నే చూస్తావు. ఓకే, అది పునాదిగా. సో అందుకనే నేను దేవుడే ప్రేమై ఉన్నాడు. నువ్వు ప్రేమ లేకుండా ఉంటే నువ్వు దేవుణ్ణి ఎరుగని వాడవు. ఓకే, సో ఇంత స్ట్రాంగ్గా చెప్పడం జరిగింది. ఇంకా చాలా చాలా ఉన్నాయి, దీనికంటే స్ట్రాంగ్ వాక్యాలు రాశాడు యోహాను. మనం ముందుకు చూసుకుందాం. నిన్న నేను వారం ఇక్కడి నుంచి స్టార్ట్ చేశాను, ఎందుకంటే ఆల్రెడీ మీరు రికార్డింగ్లో ఉంటాయి, వినొచ్చు. ఈవెన్ నువ్వు బైబుల్ ఇంకా ప్రేమలో లేకుండా నువ్వు పరిశుద్ధాత్మ వరాల్లో నువ్వు నడుస్తాను, ఆపరేట్ చేస్తాను కూడా, ప్రేమ లేకుండా ఉంటే నీకు అవి ప్రయోజనం లేదు. నువ్వు చచ్చిపోయిన వాళ్ళని లేపచ్చు, నువ్వు ప్రేమ లేకుండా ఉంటే నువ్వు చచ్చిపోయిన వాడు మాదిరి ఇక్కడ బ్రతకచ్చు. ఈవెన్ నువ్వు చచ్చిపోయిన వాళ్ళు లేపుతానా. అట్లా లీడర్స్ని చూసారా? నేను చూసాం, మేము విన్నాం, మీరు విన్నారో లేదో. ఆ వ్యక్తి వీల్ చైర్లో నిలబెడతాడు, ఆ వ్యక్తిని వీల్ చైర్లో నిలబెడతాడు, కానీ ఇంటికి పోయిన తర్వాత తన జీవితం బాగాలేదు. గుడ్డి వాళ్ళకి కళ్ళు ఇచ్చిన తర్వాత, కళ్ళు బాగు చేసిన తర్వాత తన జీవితం ఇంట్లో పోయిన సమాధానం లేదు, భార్యాభర్తల మధ్య సమాధానం లేదు, ఆ వ్యక్తికి ఆయన భార్యకు సమాధానం లేదు, లేదంటే ఆ వ్యక్తి తొందరగా చనిపోవడం జరిగింది.
మీకు ఇంకా నేను చాలా స్ట్రాంగ్గా చెప్పాలను, దాచిపెట్టేది ఏం లేదు. ఎందుకంటే నా కుటుంబం మీద నాకు తెలుసు ఏం చెప్పాలో. నేను చెప్తున్నా, క్రైస్తవుడు ఈరోజు ప్రెమచ్యూర్ డెత్లో ఉన్నాడంటే, లేకుంటే క్రైస్తవుడు దీర్ఘకాలం అనారోగ్యంలో ఉన్నాడు, లేదంటే క్రైస్తవుడు ప్రాబ్లం ఉన్నాడే ఇదే ప్రేమ లేకపోవడమే పిల్లరా. ఓకే, జస్ట్ మీకు హింట్స్ ఇవి నేను ప్రూవ్ చేస్తాను మీకు బైబిల్లో పోయి. ఓకే, సో అందుకే చూడండి 13లో 1వ వాక్యం నుంచి చదువు. నేను కొద్దిగా టచ్ చేసి లోపలికి వెళ్తాను. నేను 13 చూసారా, మనుషుల భాషలతోనూ దేవదూతల భాషతోనూ మాట్లాడినను. మా ఇంటన్నారా, రోగెడు కంచు. మీకు తెలుసు, లాస్ట్ వీక్ కూడా చెప్పాను నేను. ఎట్లుంటుంది మా ప్లేట్ కిందేస్తే ఇంట్లో మన అందరికీ అనుభవం. ఎవరు ఉన్నారో లేనంటే ఆ ప్లేట్ ఏమని చెప్తాను అటు నుంచి ఆ సిస్టర్కి. ఎట్ల వాళ్ళు కూడా రేగుతుంది అది. నేను అనుభవించానని చెప్తున్నా. ఎట్ల వాళ్ళు కూడా ఎంత శాంతంగా ఉన్నారన్నా అది ఒక విచిత్రమైన శబ్దం. అది ప్లేట్ ఎవరైనా వేస్తే ఇంకా కొంతమంది అయితే ఏం మాట్లాడతారని, చేతుల్లో బలం లేదా, చేతులు ఎందుకు చేయమని చెప్తారు, మనం చెప్పకూడదు అవి. ఎందుకంటే ఒక ఇరిటేషన్. నేను చెప్తున్నా, ప్రేమలో లేకుండా నువ్వు ఈ భూమి మీద నడుస్తా అంటే నీ భార్యకు నువ్వు ఇరిటేషన్గా, భర్తకి ఇరిటేషన్, పిల్లలకి ఇరిటేషన్గా, ఇంకా చెప్పరు. కానీ ముఖం మీద వాళ్ళు బయటికి పోయిందారు అనుకుంటారు, పెద్ద ఇరిటేషన్ని నేను పెళ్లి చేసుకున్నాను, లేదంటే ఇరిటేషన్ దొరికినాడు నాకు, లేదంటే ఆ పిల్లలు అనుకుంటారు ఎందుకన్నా పుట్టానా వీళ్ళకి అని, లేదంటే ఏడపోయినా నువ్వు మళ్ళీ పైనుంచి ఏమంటావు తెలుసా, నేను ఏం చేశాను నాకు అర్థమే కానులే, నేను ఏం చేశాను సార్, ఏం తక్కువ చేశాను, నేను నెలలో చలికి సరుకులన్నీ తెచ్చేస్తాను, వచ్చి చూస్తున్నాను సార్ అంటారు చాలామంది నాకు. ఎందుకంటే నువ్వు సౌండ్ సరిగ్గా లేదు నీదే. నువ్వు ఉన్నావు ఇంట్లో అంటే చెవుల్లో, హృదయంలో, మనసులో ఏం సౌండ్ వస్తూ ఉంటుంది, ఇరిటేషన్ పుట్టిస్తూ ఉంటాను. నేను బైబిల్ చెప్తాను, ప్రేమ లేకుండా ఉంటే నువ్వు దేవదూతుల భాషలతో మాట్లాడినా, మనుషుల భాషలతో మాట్లాడినా కదమ్మా. అది రెండో చూడండి ఏం రాయబడిందో, ఫటాఫట్ చదువు. నేను అందుకే చెప్పా, గిఫ్ట్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ 9 ఆపరేట్ చేస్తాను. ఓకే, ఆపరేట్ చేస్తాయి ప్రేమ లేకుండా. ఎందుకంటే అది దేవుని యొక్క అనాయింటింగ్ అది. ఓకేనా. సో కానీ ప్రవచనం వరం ఉన్నా జ్ఞానం అని తెలుసు కదా, మంచి విజ్డమ్. కొంతమంది ప్రీచింగ్ ఎట్లుంటుందంటే అసలుకి చాలా బాగుంటుంది. అవసరం ఇవన్నీ, వరాలు అవసరము, ప్రొఫెసీ అవసరం. ఓకే, దీన్ని పట్టుకుని మళ్ళీ ఆ వరాలు వద్దనకండి. పరిశుద్ధాత్మ వరాలు చాలా కాలం నీ కోసం కాదు, అవి బయట వాళ్ళ కోసం. ఓకేనా. సరే, చూసి ఏమైందంట, చూసారా, వ్యర్థం అనే పదం వాడబడింది. వేస్ట్ ఫెలో అని అర్థం ఇంగ్లీష్లో. అర్థమవుతుందా? నేనా ఎట్లరా నేనా ఆడగొట్టుపో. తర్వాత చదవండి. బీదల పోషణ కొరకు నా ఆస్తి అంతా ఇచ్చినను. అక్కడ కూర్చొని పర్లేదు రూమ్లో. దాచబడుటకు నా యొక్క కాచబడుటకు శరీరం అప్పగింపునను. ప్రేమ లేని వాడినైతే ఏం ప్రయోజనం లేదు. బయట వాళ్ళకి ప్రయోజనం చెప్తే కదా, ఇప్పుడు గుడ్డోని లేపినావు, కళ్ళు ఇచ్చినావు, బయట వాడికి ప్రయోజనము. రోగుల్ని స్వస్థపరిచావు, కాళ్ళు లేని వాళ్ళు కాళ్ళు ఇస్తున్నావు, బాగుంది, మంచిది. కానీ నీకేం ప్రయోజనం లేదంటే నీకు ప్రయోజనం ఉండదు. ఎందుకంటే నువ్వు సంతోషంగా ఉండలేవు, నువ్వు సమాధానం ఉండలేవు. ప్రేమ లేకుంటే ఇంకో బ్రదర్తో నువ్వు సరిగా ఉండలేవు. ప్రేమ లేకుంటే అద్భుతాలు చేస్తానా ఈ ఇతరుల మినిస్ట్రీ చూసి నువ్వు కాలిపోతా ఉంటావు, క్యాండిల్ కాలని. ఎట్లా, ఎంత డేంజర్ చూడండి. నేను రానున్న దినాల్లో మీకు చెప్తాను, ఈవెన్ డెత్స్ కూడా మీకు చూపిస్తాను నేను, ఉదాహరణలు ఇచ్చి ఎందుకు చనిపోయినారని. చిన్న ఏజ్లో ఎందుకు చనిపోయినారు, పాస్టర్లు ఎందుకు చనిపోయినారు, లీడర్స్ ఎందుకు చనిపోయినారు, మీకు ప్రాక్టికల్గా నేను ఎగ్జాంపుల్స్ ఇచ్చి. ఈ టీచింగ్ అంతా ఎట్లుందంటే థియరీ ఉండదు, ఇది ప్రేమ అంతా కూడా మొత్తం టెస్టిమోనీసే. ఓకేనా. ఆ తర్వాత చూస్తే, సో ప్రేమ అన్నిటికంటే ముఖ్యమైనది పిల్లరా. ఓకే, ఈ వరాలు గిరాలు అన్నిటికంటే కూడా. ఇంకా 13:8 అంటాడు, ఇప్పుడు చదివారు మీరు, ప్రేమ శాశ్వతమైనది, స్వర్గంలో కూడా ప్రేమ ఎప్పటికీ నిలిచేది పిల్లరా. అర్థమైందా. సో అక్కడ రాయబడింది ఏమంటే, నిన్న వారం కూడా చెప్పాను నేను, అన్య భాషలు నిలిచిపోతాయి, జ్ఞానం నిలిచిపోతుంది, కానీ ప్రేమ ఎప్పటికీ నిలిచిపోతుంది, శాశ్వతం. ఎందుకంటే అక్కడ భాష అదే, ఇక్కడ మనం ఉండాల్సిన భాష అదే. సో అన్నీ నిలిచిపోతాయి కానీ ప్రేమ నిలిచిపోదు. కాబట్టి మీరు నేను ప్రేమలో
శాశ్వతంగా ఎప్పుడు మనకు ప్రేమలో జీవించాలి పిల్లరా. ఓకేనా? సరే, నిన్న వారం మనము ఈవెన్ శిష్యులుగా కూడా మీరు గుర్తుపట్టాలంటే ప్రేమ ఉంటేనే, అంటే గనగన గనగన తాళం సౌండ్ వస్తూ ఉంటుంది ప్రజలు ఎక్కడున్నా కూడా. నువ్వు శిష్యులుకి ఒకే ఒక నిదర్శనం, నువ్వు శిష్యుడు, యేసుప్రభు శిష్యుడు అంటే నువ్వు నీలోంచి ప్రేమ చూసినప్పుడు వాళ్ళు అంటారు నిజంగా నువ్వు యేసుప్రభు శిష్యుడు అని. మా ఇంటన్నారా? లేకుండా నువ్వు ఏమన్నా చేయి, వైట్ డ్రెస్ వేసుకో, పెద్ద గడ్డం పెట్టుకో, అసలు ఏం లేకుండా పో. నువ్వు కొంతమంది ఇంకా ఏందో వేసుకుంటే తప్పేం లేదు, నేను ఎవరికి అపోజ్ చేయడంలా. అమ్మా అర్థమవుతుందా? కొంతమంది 24 గంటలు గౌన్ వేసుకొని ఉంటారు, వైట్దే. అమ్మా అర్థమైందా? సో ఏం పనికిరావు పిల్లరా, వాళ్ళు ఎవరు పట్టించుకోరు. ఎందుకంటే ఎక్కడ ప్రేమ ఉంటుందో అక్కడ నీ జీవితంలో నుంచి వారిలోకి మహిమ ప్రవేశిస్తుంది. నువ్వు మాట్లాడే వాళ్ళ వ్యక్తుల్లోకి డ్రెస్సులో నుంచి ఏం ప్రవహించదు. అర్థమైందా? సరేనా? వాళ్ళు కూడా మనకంటే మంచి మంచి డ్రెస్సులు వేస్తున్నారు. సో మన డ్రెస్సులు ఏం పనికిరావు వాళ్ళ ముందర. మన ఏం పనికి వస్తుంది? ప్రేమ ఒకటే పనికి వచ్చేది, ఎందుకంటే వారిలో ప్రేమ ఉండదు కాబట్టి. ఓకే, ప్రభువులో లేని వాళ్ళు ప్రేమించడం కష్టం. ఓకే, ఇప్పుడు నిన్న వారం నుంచి ప్రేమకి డిఫైన్ చేస్తాను. అసలు ఏంటి ప్రేమ? ప్రేమ అంటే నిర్వచనం, లేదంటే తెలుగులో అర్థం ఏంటి? అమ్మ ప్రేమ ఉంటే నీ లైఫ్ ఎట్లుంటుంది? ఓకే, ఫస్ట్ది 13:4 నిన్న వారం ఈ పాయింట్ చెప్పి నేను ముగించాను, కానీ ఇంకోసారి టచ్ చేసి కొత్త విషయాల్లోకి వెళ్దాం. ఓకే, ప్రేమ నీలో ఉంది. హౌ యూ డిఫైన్ దట్ లవ్ ఈజ్ దేర్ ఇన్ యువర్ లైఫ్? నాలో ప్రేమ ఉందా లేదా, ఎలా అనేది మనం చూసుకుందాం ప్రాక్టికల్. నేను ఆల్రెడీ టెస్టిమోనీస్ అని చదువు. నేను ప్రేమ దీర్ఘకాలము సహించును. ఓకేనా? ఫస్ట్ దీన్ని కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ప్రేమ దీర్ఘకాలం సహించును, దయ చూపించును. 3 పదాలు. ప్రేమకు ఉండే గుణాలు ఏంటిమా? దీర్ఘకాలము సహించును, దయ చూపును. అర్థమైందనైనా? నీలో ప్రేమ ఉందా లేదా ఎట్లా తెలుస్తుంది అయినా? దీర్ఘకాలము సహించును ప్లస్ దయ కూడా చూపించును. నేను లాస్ట్ వీక్ కూడా చెప్పా, భూమి మీద ముఖ్యంగా క్రైస్తవుల గురించి మాట్లాడుకుంటే అక్కడ చైర్మన్ కూర్చొని అయినా పర్లేదు అంటే ఇది వేసుకొని కూర్చోండి, మీకు ఇబ్బంది. ఓకే, చూడండి, నేను ప్రేమ దీర్ఘకాలం. చాలామంది దీర్ఘకాలంగా ప్రాబ్లమ్స్లో అవి వెళ్తున్నారు. చాలామంది 10 ఏళ్ళైంది పెళ్ళి, 5 ఏళ్ళైంది, లేకుంటే పిల్లలు వన్నో లేక రకరకాలుగా మనము దీర్ఘకాలము సమస్యల్లో ఉంటాం, కానీ సహించేది ఉండదు ప్రేమ లేకుంటే. ప్రేమ ఉంటే బైబిల్ అంటుంది నువ్వు ఆ సమస్యని సహిస్తావు, ఆ తర్వాత దయ చూపుతావు. అమ్మ ప్రేమ నీలో ఉంటే నీకు సమస్య ఉంది, దీర్ఘకాలంగా ఉంది, కానీ నువ్వు ఏం చేస్తావు? సహిస్తావు. రెండోది దయ చూపుతావు. ఏంటి ఉదాహరణ? మ్యాక్సిమం ప్రాక్టికల్ లైఫ్ గురించి చూసుకుంటే ఉదాహరణలు మనకు అర్థమవుతాయి. నేను జేమ్స్ బాండ్ గురించి చెప్పాను అనుకో, ఇక్కడ అమ్మ మీకు అర్థం కాదు. అమ్మ అర్థమైందా? సో ప్రాక్టికల్గా చూసుకుంటే సపోజ్ భార్యల గురించి మనం చూసుకుంటే లాస్ట్ వీక్ కూడా ఇదే ఎగ్జాంపుల్ చెప్పాను నేను. చాలామంది ఇంట్లో పీడల్లో అవి వెళ్తూ ఉంటారు, కానీ ప్రేమ ఉందా లేదా అనే దానికి నిదర్శనం ఏంటంటే ఈమె సహించదు. ఏంటి సహించలేదంటే? దయ చూపదు. అంటే ఏంటంటే అర్థము, ఈ వ్యక్తి ఊరంతా చెప్పుకొని తిరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా మన యొక్క క్రైస్తవ లేడీస్లో స్పెషాలిటీ ఏమంటే తన భర్త గురించి, ముఖ్యంగా మొగోళ్ళ గురించి చర్చిలో తెలియనివాడు ఉండడు. ప్రేమ అనే ముసుగులో సరే ప్రార్థన అనే దానికి కవర్ వేసి, ఏం కవరు ఎటు చెప్పాలి మీరు? ప్రార్థన అనే కవర్ దానికి తొడిగించి మా ఆయన ఎట్లా వాడో తెలుసా అని అన్నీ చెప్పేసేది. భర్తలు కూడా ఉండాలనుకున్నట్లా భార్య గురించి చెప్పారు. తక్కువ ఏమంటే మోతాదు. మా ఇంటాన ముందర చూడాలా. ఏంటి దీనికి నిర్వచనం? అర్థం ఏంటి? ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపునంటే నీలో ప్రేమ ఉంటే నీ భర్త గురించి ఎవరు చెప్పవు, అట్లే వయసు వరుస భార్య గురించి నువ్వు చెప్పవు, సహిస్తావును. ఎందుకంటే ప్రేమ ఏమవుతుందంట? సహిస్తుంది. ఏంటి సహించడం అంటే? అందరూ సహిస్తున్నారు నాకు తెలుసు అమ్మా, మనమంతా సహిస్తాం. క్రైస్తవులు ముఖ్యంగా సహిస్తాం, ఎందుకంటే ప్రభు ఉన్నాడు, ప్రభు మనల్ని కాపాడుతాడు. క్రైస్తవుడుగా నా టెస్టిమనీ పోకూడదు, నా సాక్ష్యం బాగుండాలా, మా పేరెంట్స్ కోసము. కానీ అది కాదు సహించడం అంటే. సహించడం అంటే ఏంటంటే
నీ పెదవుల నుంచి నీ భర్త గురించి ఒక మాట చెప్పవు బయట. నీ భార్య గురించి భర్తగా ఇద్దరికీ చెప్పవు నువ్వు. ఇది నీలో సహిస్తావు అంటే. రెండోది ఏం చేస్తావు? దయ చూపుతావు. ఎందుకు దయ చూపుతావు? ఎందుకు దయ చూపుతావు? వినేదానికి విచిత్రంగా ఉండి ఎట్లా సార్ దయ చూపేది ఆ వ్యక్తి మీద? ఎందుకు దయ చూపుతావంటే నువ్వు ప్రేమలో నడుస్తున్నావు, ప్రేమ నిన్ను ఫెయిల్ కానిదు అని. అది మెయిన్ జడ్ దీనికి, ఫౌండేషన్. లవ్ నెవర్ ఫెయిల్స్. ప్రేమ ఓడిపోదు. కాబట్టి నా భర్త ఇలా ఉన్నాడు, నేను మీకు ఛాలెంజే చెప్పగలను ఈ మాట. నువ్వు నిజంగా బైబిల్ చెప్పినట్లుగా ప్రేమ నీకు పీడిస్ అన్న భర్త, పీడిస్ అన్న ఆఫీస్లో మీ బాస్, వినండి ఆయన, పీడిస్ అన్న పక్కింటి ఆయప, పక్కింటి ఫ్యామిలీ, పీడిస్ అన్న నీ యొక్క పార్ట్నర్ ఎవరైనా ఇంకో బిజినెస్ ల్యాండ్, ఐ డోంట్ నో, ఏదైనా కానీ అదే. ఊరికే నేను మీకు అర్థం కావాలని ప్రాపర్గా అర్థమైంది అంటే భార్య గురించి చెప్తే అర్థమైంది. ఎందుకంటే జనరలీ మన యొక్క కల్చర్లో అది జరుగుతూ ఉంటుంది, ఏడిపించడం అనేది ఫీల్ చేస్తూ ఉంటాం. కానీ మీకు చెప్తున్నా, మీరు అందరికీ చెప్తా ఉంటే పోయి మీ మమ్మీ డాడీకి కానీ మీ బంధువులకు కానీ స్నేహితులు కానీ నువ్వు చెప్తా అంటే నువ్వు ప్రేమలో నడవడం లేదు. అందుకే నెలైనా, సంవత్సరమైనా, 5 సంవత్సరాలైనా, 10 సంవత్సరాలైనా నీ ప్రాబ్లమ్స్ సాల్వ్ కావడంలా. ఎందుకంటే ఆయనకు నువ్వు ఒక స్టీల్ బకెట్ మాదిరి వినపడుతుంటావు, స్టీల్ పాత్ర మాదిరి కన్న అని. నేను చెప్పడం ఇలా బైబిల్ చెప్తున్నా మీ ముందర. నేను జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేయడమే నా పని. పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడాల, ఏం పర్లేదు. మనం అందరూ అట్ల వాళ్ళమే, మనము అమ్మా అందరూ అట్ల వాళ్ళమే. ఎవరు అట్లా స్ట్రైట్గా మనమే రెడీమేడ్ కాదు స్టాక్. మనం మారేదానికి పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతా అన్నాడు. నిరుత్సాహపరిచిన పని లేదు. దేవుడు ఎప్పటికీ నిన్ను తృణీకరించాడు. ఆయన జస్ట్ నేర్చుకొని, ప్రభా చాలు, నాకు ఇంక నుంచి నేను అలా ఉండను. దేవుడు ఛాలెంజ్ చేస్తున్నాడు, నిన్ను ఓడిపోను నేను. నిన్న వారం మనం చూసుకున్నాం, నేను ఇవి బైబిల్లో నేను చూపించా. బైబిల్లో దేవుడు ఏమంటాడు? దేవుని పోలి నడుచుడి, క్రీస్తుని పోలి నడుచుడి. నిన్న వారం చూసుకున్నాం, యేసు ప్రభు ఏం చేశాడు? పిల్లరా సహించాడు. చదవండి 1 పేతురు, ఒకవేళ 2 వాక్యాలు నాకు సపోర్ట్ కోసం. 1 పేతురు 2వ అధ్యాయం 19 నుంచి చదవండి. చూసారా, అన్యాయంగా శ్రమ పొందుతాను భర్తతో. నువ్వు ఎంతో కరెక్ట్ మనిషి, నువ్వు అర్థం చేసుకోలేకపోతాడు. అట్లని చెప్పి నువ్వు ఊరంతా చెప్పుకుంటా, నువ్వు అందరితో చెప్పుకుంటూ తిరుగుతా అంటే నువ్వు ప్రేమలో నడవడంలే. నీకు నమ్మకం లేదు దేవుని ముందర మీద. ఆయన మారుస్తాడు నా భర్తనని నీకు నమ్మకం లే. పౌలుకి కనపడిన దేవుడు నా భర్తకు కనపడతాడు. నువ్వు నమ్మడం లేదు కాబట్టి నువ్వు సహించలేకపోతావు. నీలో ఏం లేదు, ప్రేమ లేదు. ఒకవేళ ప్రేమ ఉంటే ఏం చేస్తావు? చూడండి, యేసు ప్రభు దగ్గర ప్రేమ ఉంది కాబట్టి ఏం చేశాడంట? చదువు నాయనా. హితమగు. నువ్వు దుఃఖంలో పోతున్నావు కానీ అందరికీ పోయి చెప్పుకుంటా అంటే నువ్వు ప్రేమలో లేవు బిడ్డ. నీలో దయ లేదు. ఆయన మీద, ఆయన దురాత్మల ప్రభావం మీద ఉన్నాడు, అజ్ఞాన ప్రభావం మీద ఉన్నాడు. తనకు తెలియదు కాబట్టి ఇష్టానుసారంగా నీతో ప్రవర్తిస్తున్నాడు. ఎవరైనా కానీ ఆఫీస్లో కానీ, అన్యుడు కానీ, ఎవరైనా కానీ, కేవలం నేను మీకు అర్థం చేసుకోవాలని చెప్తున్నా భర్త గురించి. ఓకే, తర్వాత ఏమైంది? తప్పిదమునకై మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన, చూసారా, అది దేవునికి హితమగును. అది చెప్పండి నాయనా. పిలువబడిందే ఎందుకంటే మనం మార్చుకుంటూ పోవాలా మనుషులని. ఆఫీసులో మార్పు తేవాలా. నేను ప్రేమ ఓడిపోదు బిడ్డ. లవ్ నెవర్ ఫెయిల్స్. అర్థమైందా మీకు? అది జ్ఞాపకం పెట్టుకోండి. లవ్ నెవర్ ఫెయిల్స్ అని ఎందుకంటే అంటే దేవుడు ఫెయిల్ కాడు. నువ్వు చేస్తానేది ఎవరు చెప్పినట్లా? దేవుడు చెప్పినట్లా. ఏం చేస్తున్నావు? సహిస్తున్నాను. ఎంత పీడిస్తానో సహిస్తున్నావు. ఎందుకంటే ఒకరోజు నీ దేవుడు నీ యొక్క ఇంట్లో, ఆ యొక్క వ్యక్తిలో దూరి శాశ్వతంగా మార్చి నిన్ను చేతులెత్తి మొక్కేటట్లా చేస్తాడు. నేను అనేక సాక్ష్యాలు మీరు విన్నారు, నేను విన్నాం. అనేక మంది తాగుబోతులు మారిపోయి భార్య వలన వాళ్ళ సాక్ష్యాలు ఏముంటాయో తెలుసా? నేను ఎంత కొడతాన్నా, తిడతాన్నా, పీడిస్తాన్నా ఈ మనిషి నన్ను వదలకుండా నన్ను పెట్టుకొని, నన్ను భరించి
కానీ ఒకరోజు నాకు ప్రభు కలలో కనపడలే, అంటే ఒకరోజు ప్రభు నాకు మాట్లాడాడు. నేను అన్నీ ఇడిచిపెట్టేసేసి ఈరోజు భక్తిగా ఉన్నా. పాస్టర్లు అయిన వాళ్ళు ఉన్నారు. ఎందుకు తెలుసా? ఆమె సహించింది, ఆమె భరించింది. ఎందుకు తెలుసా? ఆ ఒకరోజు నా దేవుడు నాకు ఈ వ్యక్తిలో ఉన్న చెడ్డను తీసేసి నన్ను, నా భర్తను ప్రేమతో జీవించే జీవితం ఇస్తాడని. ఈరోజు సొసైటీలో ఏమైంది? ఇది లేక, ఓర్పు లేక, ఇద్దరికీ లేక, ఈవెన్ ఆఫీస్లో ఓర్పు లేక ఎంతమంది జాబ్స్ చేంజ్ చేస్తారు. సరే, నా కుటుంబం కాబట్టి మీకు క్లియర్గా నేను సంజాయించాలా. ఫ్రెండ్స్ రిలేషన్స్ ఉండవు మీకు. చర్చిలో ఒకరితో ఒకరు మాట్లాడుకోం మనము. బాధపడకండి, మనం నేర్చుకుంటూ ఉన్నాం. ఏం బాధపడకండి, దేవుడి సన్నిధిలో నిరుత్సాహం ఉండదు. నేను అవి అయిపోయాను కాబట్టి మీకు చెప్పగలుగుతాను. ఎందుకు? సహించాం. ఆ వ్యక్తి ఏమన్నాడు అనుకో, కట్. రేపు వారం ముందు రాని చెప్తాను మీకు. కొంతమంది దైవజనులు యేసు ప్రభుతో ముఖాముఖం స్వర్గంలో వాళ్ళు ఎట్లుండే వాళ్ళు భూమి మీద ఈ యొక్క వాక్యం విన్న తర్వాత, మారిన తర్వాత వాళ్ళకి ఏం జరిగింది మీకు చాలా సంతోషం ఇస్తుంది. ఈ సిరీస్ అయిపోయే లోపల నేను చెప్తాను మీకు, మీ జీవితమే మారిపోతుంది బిడ్డ. నువ్వు అసలుగా అనారోగ్యం దరిదాపులు కూడా రావు నీకు. నువ్వు ఖచ్చితంగా పట్టుకుంటున్నా దీన్ని. ఎందుకు దేవుడు అంటున్నాడు, ఏమైనా సహించమంటావు? నా భర్త ఇష్టానుసారంగా మాట్లాడతా. ఆఫీసులో ఆయన నన్ను ఒక చెప్పు మాదిరి చూస్తాడు, ఇష్టానుసారం మాట్లాడతాడు, నా గురించి అందరికీ గబ్బులు చెప్తా అంటే ఆ బంధువులు, నీకు తెలుసా ప్రభువా ఎట్లా తలెత్తుకోలే మేము, మా పిల్లల గురించి చెడ్డగా మాట్లాడుతూ ఉంటుంది ఆమె. ఇవన్నీ మన ఇళ్ళల్లో జరుగుతానే లేదా? కానీ నేను చెప్తున్నా మీకు, ఒక్కొక్కడు నీ ముందర మోకరిల్లే. దేవుడు అందుకే అంటాడు, నేను నిన్ను హెచ్చిస్తాను, నిన్ను తలస్థానంలో పెడతాను కానీ తొక్కస్థానంలో పెట్టను. ఎప్పుడు చేయగలడు ఆ పని ఆయన? నువ్వు ఆయన నమ్మినప్పుడు, నువ్వు కొంతకాలము అట్లా నువ్వు 15 ఏళ్ళ నుంచి పీడించబడతాను భర్తతో. అట్లా నువ్వు ఆఫీస్లో 7 ఏళ్ళు 8 ఏళ్ళు ఇలాంటి లైక్ ఇంకా ఆ బంధువులతో ఇంకా ఏం చెప్పాలా? మేము చూస్తాను, మాకు బంధువులు ఉన్నారు, మేము అడవిలో నుంచి రాలే. మేము చూసాం పిల్లరా. ఎప్పుడైతే ఆ విధంగా పోయినామో మేము ఏడ సక్సెస్ కాలే. ఎప్పుడైతే రూట్ మార్చామో, ఈ పట్టాల మీదకి వచ్చినామో మాకు తెలుసు ఏం జరుగుతుందో. కనీసం వాళ్ళు మారే టైం తీసుకుంటాన్నా కనీసం గుండెల్లో నెమ్మది ఉంది. ప్రభువా నీ ముఖం చూసుకో. నేను కూడా చెప్తున్నా, నువ్వు ప్రేమలో నడుచుకోకుంటే నువ్వు ధైర్యంగా యేసు ప్రభు కళ్ళలో కళ్ళు పెట్టలేవు. నువ్వు అంత స్ట్రాంగెస్ట్ థింగ్ పిల్లరా ఇది ప్రేమ. ఓకే, ఇక్కడ చూస్తే మీరు సో అది ప్రేమ అంటే ఏంటి? యేసుప్రభు అంటాడు, ఇందుకే మీరు పిలువబడితే. ఏం చేశాడు ఆయన? చదువు నాయన గట్టిగా. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. ఎప్పుడైనా చూసారా మీరు కంప్లైంట్ చేయడం ఒకరి మీద ఒకరు? యేసుప్రభు జీవితం ఆయన మనకు రోల్ మోడల్ పిల్లలు. నేను చెప్పాను, యేసుప్రభు వచ్చింది 2 పనుల కోసం. ఒకటి పాపం నుంచి విడుదల, రెండోది మనిషిని ఎలా జీవించాలా. ఆయన ఒకటే మోడల్. ఆదాం మోడల్ కాదు మనకి. ఆదాం తర్వాత వచ్చినప్పుడు ఎవడు మోడల్ కాదు. ఎందుకంటే పైనుంచి వచ్చినప్పుడు మనకు మోడల్. మనం ఎక్కడి నుంచి వచ్చాం? నేను ఆదో పైనుంచి వచ్చాం, కింద వాళ్ళం కాదు మనము. కింద లెవెల్లో పోకూడదు పిల్లరా. పక్కింటోడు నీకు తెలుసు బ్రదర్ కచడా వేసా. ఏమేసా ఏమంటారు తెలుగులో? కచడాని కసు వేసాడు. నువ్వే చెత్త వేసినాడు, నువ్వేం చేసావు? నేనేం చేస్తా? పక్కింట్లో వాళ్ళకి పోయి ఊరంతా చెప్పొస్తా. పోయి ఊరంతా చెప్తాను నేను. డబ్బు లేపు పెట్టాలి వీళ్ళని. నేను చెప్తున్నా, నువ్వు ఊడిసినావు అనుకో, అక్కడే నువ్వు జయం పొందాను. అట్లా ఎవరు చూడలేదు. వాళ్ళు కసు వేయడం చూశారు, కసు వేస్తే తిట్టించుకోవడం చూశారు, కొట్టించుకోవడం చూశారు. ఇది చూసిండరు వాళ్ళు. కసు వేసినా నువ్వు పోయి ఆ కసు నువ్వు క్లీన్ చేస్తాను. ఓకే, చూస్తే మీరు చదివేస్తే ముందుకు వెళ్ళండి. దూషింపడి బదులు దూషింపలేదు. ఏం చేసేవాడు ఆయన? చదువునైనా కసు వేసినోడు దగ్గర ఎవరు న్యాయంగా తీర్పు తీసేది? నువ్వు కాదు, నీ పరక కాదు, లేకుంటే ఆయన పోలీస్ కంప్లైంట్ కాదు. అర్థమవుతుందా? ఎవరు న్యాయంగా తీర్పు తీర్చేది? ఎస్, తీర్చాడా లేదా న్యాయంగా తీర్పు? ఆ తర్వాత అందరూ ఆయన ఎదుట మోకరిల్లారా లేదా? ప్రతి బంధువు నిన్ను తలుచుకుంటాడు. ఆ తర్వాత నేను ఇంకోటి మాట చెప్తున్నా, నీ ద్వారా ఎంతమంది రక్షింపడతారో.
పరిశుద్ధాత్మ దేవుడు ప్రవహిస్తాడు నీళ్ళ మాదిరి మీతో. మీ ఊపిరిలో నుంచి నేను చూపిస్తాను రానున్న దినాల్లో మీకు. మీ ఊపిరిలో నువ్వు కాలు పెట్టిపోయిన మట్టి నుంచి ఆ మట్టిలోకి మట్టి కాలు పెట్టినప్పుడు మనుషులు మారిపోతారు. పిల్లరా, దేవుడు ఆయన మహిమగల కార్యాలు చేసే దేవుడు. ఆయన నిన్ను మహిమపరచాలా ఈ భూమి మీద. నీకు 100 రెట్లు ఇల్లు ఆయన ఈ భూమి మీద ఇలా నేను మహిమపరచాలా, నిన్ను గణపరచాలా ఆయన. నువ్వు ప్రేమతో నడిచినప్పుడు నేను చెప్తున్నా, ఏ బంధువు ఎవడైనా సరే నువ్వు చనిపోయినాకైనా మారిపోతాడు వాడు. నువ్వు చనిపోయిన తర్వాత నీ ప్రభావం పోదు. అట్లుంటుంది నీ లైఫ్. అంత సామర్థ్యమైంది ప్రేమ, అంత బలమైంది. ఆయన ఎందుకు చచ్చిపోయాడు? యేసుప్రభు ప్రేమ వల్లనే చనిపోయిండేది. మనంతా మంచోళ్ళమని కాదు. ఎందుకంటే ప్రేమతో నేను చనిపోతే, ప్రేమించి వీళ్ళని చనిపోతే వీళ్ళందరినీ దేవుడు కాపాడుతాడని. నువ్వు ప్రేమతో బతికి నువ్వు ఎంత పీడలో అయిపోతావు నువ్వు ప్రేమలో బతికితే ఖచ్చితంగా నీ ద్వారా రక్షింపడతాడు. ఎంత రాతి ఇబ్బంది అయినా పగులుతుంది. ఓకే, సో అక్కడి వరకు నిన్న వారం మనం చూసుకున్నప్పుడు ఇంకోటి నేను చెప్పాలి మీకు బ్రదర్, దేవుడు ఆయనైతే ఆ ప్రేమతో ఉండగలడు. ఆ కత్తే లేదు నైనా, నువ్వు ఇన్బిల్టే ప్రేమలో నుంచి వచ్చావు, నీలో ప్రేమ కుమ్మరించబడింది. అది కూడా నేను చెప్తా ఈరోజే. 5:1 ఒకసారి మనం 5:5 చూసుకున్నాం, నిన్న వారం చూపించా. రోమిల్ రాసిన పత్రిక 5:5 మీరు చూస్తే ప్రేమ మీలో కుమ్మరించబడింది కాబట్టి ఆయన అంటాండేది. అమ్మ అర్థమవుతుంది ఏమన్నాడు? దీర్ఘకాలం సహించును, దయ చూపించును. ఎందుకంటే నీలో ప్రేమ కుమ్మరించాడు ఆయన. చదువు తొందరగా. ఏంటి? మన స్పిరిట్లో ప్రేమ ఉంది. మన స్పిరిట్, మన ఆత్మ, మన ఆత్మ ప్రేమతో నిన్న ఆత్మ పిల్లరా. దేవుడు ప్రేమ కదా, దేవుళ్ళ నుంచి వచ్చాం కదా, ప్రేమతో నిన్నున్నాం. ప్రాబ్లం అంతా ఏడా? ఈ టెంకాయలో. అది రానున్న దినాల్లో మనం చూస్తాం ఎందుకు పాపం చేస్తున్నాము. ఓకే సరే, అది సండే సబ్జెక్ట్. అది రెండవది 5వ వాక్యంలో మీరు చూస్తే ప్రేమ ఏం చేయదంట? 5వ వాక్యం సార్ చదవండి. అమర్యాదగా నడవదు. చూసారా అమ్మ, అర్థమవుతుందా? ప్రేమ నీలో ఉంటే నీలో ఇది ఉంటుంది. నువ్వు అమర్యాదగా నడవవు, స్వప్రయోజనము విచారించుకోను. అంటే ఏం చేస్తా? స్వప్రయోజనం అంటే అమ్మ స్వప్రయోజనం అంటే కదా, నేను బాగుండాలా, నా కుటుంబము నేను తినాలా. అమ్మ అర్థమైందా? నేను తర్వాత నా కుటుంబం తర్వాత మిగతా వాళ్ళు. ఆ టైపు ప్రేమలో ఉంటే అది స్వప్రయోజనం ఉండదు. మన ఇండియన్ కాంటెక్స్లో చూస్తే ఇది చాలా ఎక్కువ మన దగ్గర. ఏమి ఎవడన్నా ఏడన్నా పోనీ నా కడుపు నిండితే చాలు, వెనుకోడు తిన్నాడా లేదా మనకు అనవసరం కదా. మనం నిన్న వారం చెప్పాను నేను, పెళ్ళిళ్ళలో చూడాలి ఈ స్వప్రయోజనం గురించి మీకు కదా. పెళ్ళిలో ఏమో క్రిస్మస్ కూడా చూడొచ్చు, అంతా క్రైస్తవులు అయినప్పటికీ ఏడ దొరుకుతుందో బిర్యానీ ఎంతనా అనౌన్స్ చేయను. 50 కేజీలు బిర్యానీ, 50 కేజీలు చికెను, 50 కేజీల ఫ్రై అని చెప్పి అనౌన్స్ చేసిన అయినా కూడా ఏమవుతుంది, ముందు అయితే మేము ప్లేట్లు ఇసిరేసుకునే వాళ్ళం కదా. మా అబ్బాయి సరే పంచి ఇచ్చేవాళ్ళు కాదు, పంచనిచ్చేవాళ్ళు కాదు. ఎందుకంటే అంతా మీద పడిపోయేవాళ్ళు. ఎందుకంటే అయిపోతుందని ఆడ ఎవరు తినరు, మళ్ళీ అట్లా దొబ్బుకుంటూనే ఉంటారు. సో ఎంత భయంకరం చూసారా. సో ఓకే, మీరు నేను స్వప్రయోజనం ఉండకూడదు పిల్లరా. నేను ఎట్లా ఉండాలా? ఎప్పుడు కూడా నాకు 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 నా కుటుంబం నా పిల్లలు నేను అని బంధువుల దగ్గర పోయినప్పుడు అమ్మా ఎక్కడ చూపిస్తాం ఇది? బంధువుల దగ్గర పోయినప్పుడు నేను నాకు నా కుటుంబము ఏంది మిగలదు నీకు. అందుకే నీ కుటుంబంలోనే ప్రేమ ఉండదు, నీ కుటుంబంలో యూనిటీ ఉండదు, నీ కుటుంబంలో ఫైనాన్సెస్ ఉండవు, నీ కుటుంబంలో ఏముండదు. నేను చెప్తున్నా, మన పిల్లలకి ఏం నేర్పించాలో తెలుసా? మన కుటుంబానికి ఏం నేర్పించాలో తెలుసా? మనం పైనుంచి వచ్చినాం, ఇతరుల కొరకు మనము ఎప్పుడు పిల్లలు చెప్పకూడదు మేము మనం అని. సో నువ్వు ఎప్పుడైతే ఇతరుల ప్రేమ గురించి, ఇతరులను ప్రేమించడం గురించి పిల్లలకు చెప్తావో, పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ప్రేమించడానికి నీ పిల్లలకు హృదయంలో వేస్తాడు. ఎన్ని చోట్ల ఈరోజు బంధువుల మధ్య ఎంత అసలు ప్రేమే లేదు పిల్లరా. చూడండి ఈ కాలంలో ఎట్లుందో, బంధువుల మధ్య ఆడుంది ప్రేమ పిల్లరా. స్వప్రయోజనం, నా పిల్లలు.
అందుకే బైబిల్లో గోల్డెన్ రూల్ ఏం ఉంది మన కొరకు, లూకా 6:30 రాయబడింది. నిన్ను చదువుతారా ఎవరైనా? 6:31 చదువుండి ఆయన. చూసారా, మనుషులు ఏం చేయాలని కోరుకుంటున్నారు? ఇది మన రూల్ ప్లర్, గోల్డెన్ రూల్ అంటారు దీన్ని. అది మనం చేసుకుంటా పోవాలా. ఎందుకంట ఖచ్చితంగా నువ్వు ఆ పాలసీలో పోతే నీకు ఖచ్చితంగా దేవుడు ఇప్పిస్తాడు, డెఫినెట్గా వస్తుంది తిరిగి. నువ్వు ఏం విత్తుతావు అది కోసుకుంటాం మనము. అంతేగాని ఇంకోరిని హర్ట్ చేసుకుంటా స్వప్రయోజనం కోసం నేను హర్ట్ చేసుకుంటా బాధలు పెట్టుకుంటానైనా ఎక్కడ జయం ఉండదు మనకి. ఏ ఏరియాలో జయించాం మనం. ఓకే, మూడవది ఇక్కడ చూస్తే మనము ఆ తర్వాత సిస్టర్ చదవండి, స్వప్రయోజనం చూసుకోదు. ఆ తర్వాత చాలా డేంజరస్ ఏదైనా ఉందండి ప్లాన్, ఇది చాలా స్పెషల్ క్యారెక్టర్ మీకు నాకు ఉండాలా. ఇంగ్లీష్లో లవ్ టేక్స్ నో అకౌంట్ ఆఫ్ ఏ సఫర్డ్ రాంగ్. తెలుగులో ఏం సిస్టర్ అన్నారు? తర్వాత అపకారం మనసులో ఉంచుకో. చాలా రోగంతో మనిషిని బెడ్ మీద పడేస్తాండి ఇదే అమ్మా. హర్ట్స్ అకౌంట్స్ పెట్టుకోదంట. ప్రేమలో నువ్వు జీవిస్తా అంటే నీ దగ్గర అకౌంట్ పెట్టుకో. నువ్వు అకౌంట్స్ ఏం అకౌంట్స్? హర్ట్స్ అకౌంట్స్, తెలుగులో అపకారం అకౌంట్స్ పెట్టుకో. అపకారం అంటే తెలుగులో అపకారం కరెక్ట్ ఓడో కదా, కానీ ఇంగ్లీష్ చాలా వారం మనం అకౌంట్లో పెట్టుకోమంటాం. ఏంటి అకౌంట్లో పెట్టుకోమంటే స్పెషల్ విషయం ఇది. ఎందుకంటే ఈవెన్ సైకాట్రిస్ట్ కానీ సైన్స్ పరంగా కూడా రోగంలో పెట్టేది. నేను ఇంకోటి చెప్తున్నా మీకు, జాగ్రత్త తినండి. దయ్యాలకి ద్వారం తెరిచేది వాడే గుర్తు చేసేది. పిల్ల నీకు ఇట్లానే అట్లానే. నీకు తెలుసా? జాగ్రత్త తిన్నాను పిల్లరా. మనం ఏం నేర్చుకుంటా ఉన్నాం? వీఆర్ డిఫైనింగ్ వాట్ ఈజ్ లవ్. మా లవ్కి నిర్వచనాన్ని నేర్చుకుంటా ఉన్నాం మనం. చాలా చోట్ల మీరు వెళ్ళండి. నేను కూడా దీంట్లో అవి వెళ్ళా, బాగా సంజాయించగలను మీకు. ముందర చూడండి, అప్పుడు ఇట్లానే ఆయమ్మ ఇట్లానే, మా బంధువులు వాళ్ళు ఇట్లా వెళ్ళిండ్రి. అది ఎప్పుడు అని చచ్చిపోయింటాడు కూడా, వాడు ఎవడు అన్నోడు కూడా చచ్చిపోయింటాడు. కొంతమంది అయితే వాళ్ళ ముఖం కూడా చూడము. పాతవి లెక్క పెట్టుకోవడం అనేది ప్రేమ కాదు. నేను అది నువ్వు ప్రేమలో నడుస్తా. ఇది ఈ ముందు 2 పాయింట్స్ కంటే చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. ఇది స్కేల్ గేజ్ ఇది. అమ్మ నీకు అర్థమవుతుందా? నువ్వు వెనకల నా భర్త మొన్న నిండా, మా అత్త నిండా, మా మామ నిండా, వాడ నిండా, చర్చిలో ఆ బ్రదర్ అనిండా, సిస్టర్ ఆ సిస్టర్ నిండా. నువ్వు బ్యాంక్ అకౌంట్లో డబ్బులు పెట్టుకున్నట్లు నువ్వు ఏది అదే నేను చెప్తున్నాను. నువ్వు ఎనికి తిరిగితే ఒక నిమిషం కోసం ఆలోచించామనుకోండి, నేను చెక్ చేసుకుంటాను పిల్లరా. ప్రాక్టికల్ చెప్తున్నాను నేను. మనంతా దేవునిలో వాక్యం ద్వారా నేర్చుకుంటా ఉన్నాం. నాకు దైవజనులు నేను ఎక్కడైతే నేను నేర్చుకున్నానో రోజు చెక్ చేసుకోమంటాడు ఆయన. పడుకునే ముందు చెక్ చేసుకో, పొద్దున్న లేచి చెక్ చేసుకో. నీ ముందు చూడండి ఆయన, బ్రదర్స్ మీకు ఎవరి గురించి అయినా వినబుద్ధి కావడం లేదనుకో, అర్థమైందని నేను చెప్పేది బాగా చెప్తాను కదా ఈరోజు. సపోజ్ నాకు సుశాంత్ గురించి వినబుద్ధి కావడం లేదనుకో, ఏమవుతుంది అర్థము? ఎప్పుడైనా ఎక్స్పీరియన్స్ చేశారా? ఇప్పుడు సపోజ్ మేము 4 ఉన్నాము, నేను నరేంద్ర బ్రదర్ రెడ్డప్ మాట్లాడుతున్నాము. జాన్ అంటాడు, అంకుల్ సుశాంత్ ఉండలేదా అన్నాడు అనుకోండి. అదే మాటలలో సుశాంత్ ఉండలేదా కాదు, జనరల్ మాట్లాడుతున్నాము. సుశాంత్ చెప్తానులే అంకుల్, అది ల్యాప్టాప్ తెమ్మని అన్నాడు అనుకో. మీ గేజ్ చెప్తాను, గేజ్ నాపు స్కేల్ ఓకే. మన 4 మాట్లాడు, సుశాంత్ అని పేరు ఎత్తాను, నాకు పిన్ను గుచ్చుకుంది అనుకో లోపల. అర్థం ఏం చెప్పు? ప్రాక్టికల్ చెప్తాను మీకు. లేదా మీరంతా చాలా మంచోళ్ళు, నాకు తెలీదా మీ కథ అంతా? అంటే మేము 4 మాట్లాడుతానమ్మా, నీకు సరిపోను గురించి ఎవరో మాట్లాడుతున్నారు. నీలో రక్తంలో అప్పుడే బీపీ అనేది లేదు, అది ఒక రకంగా ఏదో అది గిలిగిలిగిలిగా అనిపిస్తుంది. వెంటనే నేను ఏమంటా సార్, అది సుశాంత్ ఎందుకులే, మనం చేసుకుందాంలే. ఎందుకంటే ఆడ వేరే ఉంది, తేలికొండి మాదిరి కొడుతుంది. నీకు ఇనబుద్ధి కావడం లేదనుకో సుశాంత్ గురించి,
నువ్వు అకౌంట్ ఉంది నీ దగ్గర, ఇంకా ఆ పిల్లోడు ఏదో తప్పు చేసి ఉంటాడు, లేదంటే ఏదో అని ఉంటాడు. అమ్మా ఆఫీసులో ఇద్దరు కూర్చొని మాట్లాడుతానమ్మా, టక్కన వాడు వచ్చా, ఎవరో మూడో వాడు, నీకు చచ్చిపోయినట్లు ఉంటుంది. నువ్వు మొబైల్ తీసుకొని ఇట్లా పోతారు కొంతమంది. అమ్మా చూడు, అందరు నవ్వుతా, అందరికీ ఎక్స్పీరియన్స్ ఇది కదమ్మా. అదే రోగంలో పడేసేది మనం. నువ్వు శవం అయిపోతే ఏం ప్రయోజనం బిడ్డ? రోగంతో మంచం మీద పడితే ఏం ప్రయోజనం? ఏం చేసావు అకౌంట్తో? నీకు నాకు దేవుడు ఉన్నాడు కదా బాగు చేసేవాడు. ఇదే నాపో నేను చేస్తా, నాకు లేదని అంతండి ఈరోజు కూడా అవుతుంది. మీకంటే నాకే ఎక్కువ కావాలి. ఎందుకు చెప్పండి? నాకు తెలుసు ఎవరు ఏమేమి చేస్తా ఉంటారు అని. అమ్మ అర్థమవుతుందే? నాకు తెలిసినప్పుడు ఎవరైనా ఏదన్నారని నాకు తెలుసు ఉంటాయి, చెప్తా అంటారు వచ్చి. నేను మీకు ఛాలెంజ్ చెప్తా, నేను ఆ దారిలో వచ్చాను, కానీ ఆ దారిలో లేను, నేను ఉండను. నేనెందుకు రోగంతో పడాలా మీ గురించి? నేనెందుకు డాడ దగ్గర తిరగాల? ఆయన లోపల పైపేసి లోపల చూస్తాడు ఏముందో లోపల, పైన నుంచి కింద నుంచి రాడ్లు వేయించుకోవాలి. అవసరమా? చెప్పకూడదు కానీ చెప్పాలా. ఆయప్పకి అర్థం కాదు. ఇది టెస్ట్ చేయి, ఇది టెస్ట్ చేయి, ఇది టెస్ట్ చేయి, ఇది టెస్ట్ చేయి. నేను చేయించుకోలేదు అనుకున్నారా? టెస్ట్లు అన్నీ చేసిన తర్వాత నాకేం లేదు సార్ మీది అంటాడు. ఆయనకి తెలుసు ఇట్లా లోపల అకౌంట్ ఉంది, పెద్ద అకౌంట్. డాక్టర్లు కనపడుతుంది, ఆ అకౌంట్ కనపడదు. ఈ దయ్యాలకి కనపడేది అంటే నీ శరీరానికి కనపడుతుంది అకౌంట్ పెడితే. బిడ్డ నిజం చెప్తానా, నేనేం పెద్ద మంచోనని చెప్పడంలే. ఈరోజు కూడా నేను రెడీ అవుతప్పుడు నా దేవుడు వింటానని మీకు యథార్థంగా చెప్తానా. 2-3కి నేను మెసేజ్ పెట్టిన వెంటనే వాళ్ళకి ఏదో ప్రైజ్ చెప్తూ, ఏమంటారు తెలుగులో, పొగుడుతూ, జస్ట్ అంటే నాకు ఏం లేదు, బట్ ఐ వాంట్ ఏమంటారో నాకు తెలియదు, ఏం చెప్పాలో మీకు ప్రీచింగ్లో. ఐ వాంట్ టు లైక్ దాన్ని ఏది లేకుండా వెంటనే వాళ్ళు నాకేదో రెస్పాండ్ అయ్యారు, థ్యాంక్ యూ బ్రదర్, ఓకే గాడ్ బ్లెస్ యూ బ్రదర్, అది ఏదో అంటారు వాళ్ళు అంతే. నేను మెసేజ్ పెట్టేసా, మీరు పెట్టాలా, అలవాటు చేసుకోండి. జస్ట్ వాక్యం పెట్టండి, బ్లెస్సింగ్ పెట్టేసేయండి. ఒక్కటే ఒకటి నీలో నుంచి వీటన్నిటికీ నాశనం చేసేది ఏం చెప్పండి? ఆశీర్వదించు. నా భర్తను దీవిస్తా, నా భర్తని నేను ప్రేమిస్తా, నా భర్త దేవుళ్ళ నాతో బ్రతుకుతాడు, నా భర్త దయాళుడు, కరుణామడు. అంటే ఆ బ్రదర్ ఎవరు ఆఫీస్లో, అమ్మ ఆఫీస్లో బ్లెస్ చేయండి. నాకు విశ్వాసాలు మీరు, మీకు ఎంత బ్లెస్ చేస్తానో నాకు తెలుసు. సన్నగానే అనుకున్నారా మీరంతా? యాదోటి పెట్టింటారు, అర్థమవుతుందా? కానీ నేను మాత్రం చిక్కు చదివాను. నిజం చెప్తాను, నేర్చుకున్నాను. నేను రాదని కాదు, మనం అంతా మనుషులము. గబక్కని నేనే అంట, గబక్కని ఓ మాట నిండా మీకు చక్కని తగులుతుంది అది కదమ్మా. ప్రీచింగ్లో నేను చాలామంది పేర్లు తీసుకుంటా, నాకు చాలాసార్లు బయటికి వాపస్ పోయిన దేవుడు నన్ను ఎందుకు తీసుకున్నావు పేరు అంటే వాళ్ళకి ఇది చాలా ఉంటాయి. అవన్నీ మేము సీక్రెట్లు చెప్పకూడదు, మీకు అన్నీ తెలిసిపోతే ఎట్లా. కానీ నేను వెంటనే వాళ్ళని బ్లెస్ చేస్తాను పిల్లరా, వాళ్ళతో ప్రేమతో మాట్లాడతా, ఇమీడియట్గా మెసేజ్ పెడతా, అకౌంట్ ఖాళీ చేసుకుంటా. మీకు అర్థమవుతుంది బిడ్డ నేను ఏం చెప్తాను? హలో, నేను ఇప్పుడు చెప్తేనే మీకు ఇంజెక్షన్స్ 2. ఎవరన్నా కనపడినప్పుడు మీకు చూడబుద్ధి కాలేదనుకో, ఆ వ్యక్తిని వాపస్ పక్కన తప్పించుకొని పోతానావు అనుకో, నీలో ప్రేమ లేదు. నువ్వు అకౌంట్లో ఉన్నావు, బ్యాలెన్స్ పెట్టుకుని ఉన్నావు, నిలబడాడే ఉండని చెప్తాను నేను, వినండి, నిలబడాడే. రెండవది, నీకు ఎవరి గురించి అన్నా విన్నప్పుడు, విన్నారు మీ బంధువులు మాట్లాడుకుంటారు, టక్కని ఎవరో పేరు ఎత్తితే సర్రని లోపల ఏదో ఉంటుంది, వాళ్ళకి చూపిమో భలే బాగుంటాం మనం. క్రైస్తవుల యొక్క నటన ఎవరు చేయలేరు. అదే అంటే నటన అనేక లేదు, కానీ పాపం ఏం చేస్తారు, లోపలోటి చేసేకి లేదు. వాక్యం ఉంది, జాగ్రత్త. నో నీడ్ టు వరీ, బాధపడకండి బిడ్డ, జాగ్రత్త. ఇన్నరా ముందర చూడండి, కట్ చేయి, నేను ముందర చూడండి. ఈ భూమి మీద మనుషుల్లో అజ్ఞానం వలన ఆదాము యొక్క ముందర చూడండి, ఆదాము యొక్క స్వభావం ఉండడం వలన ఏమనుకుంటారంటే ఇది వీక్నెస్ అనుకుంటారు. ఏంది? సారీ చెప్పడం, హంబుల్గా మాట్లాడడం. పర్లేదేం కదా నువ్వు హలో, ఇది వీక్నెస్ అనుకుంటారు. ఎట్లా చెప్పారు తెలుగులో? వీక్నెస్ అనుకుంటారు సిస్టర్. సారీ చెప్పడము వీక్నెస్ అంటే, ఓసారి అంటారు కదా, ఏంది బ్రదర్ అట్లనే అతను, నేనే నీ జగాలో ఉండింటేనా
అడిస్ అంటే సరే అమ్మా ఎటు నుంచి వస్తుంది ఆ భాష అర్థమవుతుందా? ఆడిస్ అంటే లేదంటే బ్రదర్, లేదంటే అన్నా నువ్వు చెప్పు అసలు ఇట్లా మనంతా అయిపోయాం బ్రదర్. ఎందుకో తెలుసా? ఎప్పుడు కూడా నేను చెప్తున్నా, నేను రానున్న దినాల్లో ఒక దైవజనం గురించి చెప్తాను మీకు. ఇట్లే ఇదే దీనికి ఎగ్జాంపుల్, కానీ మళ్ళీ తీసుకొస్తాను దీన్ని. ఆయన పోతున్నాడు బ్రదర్, ఈనాడు ముందర చూడండి ఆయన వినండి. ఆయన పోతున్నాడు, ఒక గొప్ప దైవజనుడు. రానున్న దినాల్లో చెప్తాను నేను సాక్ష్యాలే. ఒక ఆమె వచ్చింది ముందర, వాళ్ళ ఆంటీ. రియల్లీ ఇది జరిగినది, నేనేది మీకు కథ చెప్పను. ఆయన అకౌంట్ పెట్టుకున్నాడంట, అకౌంట్లో ఉంది. ఆంటీ రోడ్లో కనపడింది. ఆయన ఏం చేస్తున్నాడు? అట్లా పోయి ఆయన సేవకుడు అట్లా పోతాడు. ఎందుకు? ఈమెను ఎదురుకాడు. ఎందుకు? మా అమ్మ గురించి ఇట్లా మాట్లాడింది, మా ఫ్యామిలీ గురించి మాట్లాడింది ఈమె అని పోతాడంట. పరిశుద్ధాత్మ దేవుడు అన్నాడంట, ఇట్లే పోతావా అని. ఆ రోడ్లో అయిపోయినాడు. ఇట్లే పోతావా? ఇట్లే ఉంటావా? ప్రేమించవా? నా మహిమని నీ ద్వారా చూపించవా అంటే ఏమైందో తెలుసా? వినండి మీకు. అందుకే వాళ్ళు గొప్ప దైవజనులు అయినది. ఆయన వాపస్ వచ్చి ఆంటీ వస్తాను రోడ్లో, ఆయన ఎట్లా వెళ్ళిపోయినాడు కదా, అవతలు దాటుకున్నాడు కదా, ఈతలకు వచ్చి ఆంటీ వస్తా అంటే పోయి ఆంటీకి ప్రైజ్ లాట్ చెప్పి కాళ్ళు పట్టుకున్నాడు ఆయన. ఆమెకు అర్థం కాలే కాళ్ళు ఎందుకు పట్టుకున్నాడో. కాళ్ళు పట్టుకుని కాళ్ళకు ముద్దు పెట్టుకుంటున్నాడు ఆయన రోడ్లో. ఆమెకేం అర్థం కాలే, కాళ్ళకు ముద్దు పెట్టుకొని కాళ్ళకి వదలడంలే. ఏమైనా ఆమెకు అర్థం కాలే, ఎందుకంటే వాళ్ళ ఇంట్లో ఏదో జరిగిండేది అదే. అంటే ఒక్కసారి మీరు చేయబెట్టి ప్రార్థన చేయండి అన్నాడు. అలా ఎప్పుడైతే చేయబెట్టి ప్రార్థన చేసిందో ఆమె ప్రార్థన చేస్తే ఆమె ఏడుస్తుందంట. ప్రార్థన చేసి ఆమె ఏడుస్తూ ఆమె ఈ కాళ్ళు పట్టుకునే పోతుంది. ఎందుకు చెప్పండి? ఆమె అంటుంది, నీకు చూస్తా అంటే నేను చాలా చెడ్డదాన్నైనా, నువ్వు ఎందుకు నా కాలు పట్టుకునే దుర్మార్గులని, నేను మీకు అన్యాయం చేశా, మీ గురించి నేను చెడ్డ చెప్పానైనా, మీదేం తప్పులేదు నైనా అని చెప్పి ఆయనతో మళ్ళీ ప్రార్థన చేయించుకుని ఆ నిమిషంలో ఆమె మార్పు చెంది వెళ్ళింది. అటు నుంచి లవ్ నెవర్ ఫెయిల్స్. నువ్వు ఒక ఈడియట్లా భూమి మీద బతుకుతావో ఇది వీక్నెస్ అనుకుంటే, నైనా మాట్లాడద్దండి బాబు. ఇక్కడ చూడండి, వినండి. వీక్నెస్ అనుకోద్ది దీన్ని. నువ్వు వెంటనే సారీ చెప్పికి పరిగెత్తో. చర్చిలో మా ఇంటన్నారా, చర్చిలో 100 సార్లు చెప్పు సారీ నువ్వు. ఎందుకంటే నువ్వు సూర్యుల్లా తేజోమయంగా నీ జీవితం నీ పిల్లల మీదకి నిన్న వారం చెప్పా, నువ్వు పుట్టావు ఈ భూమి మీద అంటే నీ రక్తం తర్వాత రక్తము 4 తరాల వరకు రోగం చూడకూడదు, ఓటమి చూడకూడదు, ప్రిమెచ్యూర్ డెత్, ఏమంటారు ప్రిమెచ్యూర్ డెత్ చూడకూడదు, అకాల మరణం చూడకూడదు. నీ వలన నువ్వు ఆగితే నీ 4 తరాలు రోగాన్ని చూడకుండా ఈ భూమి మీద ప్రయాణాన్ని ముగిస్తాయి. అంత శక్తివంతమైంది ప్రేమ అంటే. అకౌంట్ పెట్టుకోవద్దు నాయన, అది చంపేది నిన్నే. నువ్వు పాయిజన్ తాగుతావు నా అకౌంట్కి ఉంటే ఈరోజు ఇంటికి పోయి చెక్ చేసుకోండి. నాతో ఎవరో రిలేషన్ ఎట్లా ఉండే, నేను అందరితో రిలేషన్లో ఉన్నానా ముందర చూడనైనా దయతో అర్థమవుతుందా? ఇంటికి పోయి చెక్ చేసుకోండి, పలానా వ్యక్తి ఎట్లున్నా మిమ్మల్ని ఏం బాధపడద్దండి. మీరేం కాళ్ళ మీద పడని చెప్పడంలే. స్టార్ట్ చేయండి ఇప్పటి నుంచి ఆ అకౌంట్ని క్లియర్ చేసేంత వరకు. ఫస్ట్ మీరు చేయాల్సింది ఏమో తెలుసా? ముందర చూడండి, ఆశీర్వదించండి వాళ్ళని పేరు తీసుకొని. అర్థమవుతుందేనైనా పేరు తీసుకొని ఆశీర్వదించండి. సపోజ్ సిస్టర్ మధురవాణి సిస్టర్, మధురవాణి నాకు ఎమ్మ గుర్తుంది, మధురవాణి సిస్టర్, ఐ బ్లెస్ యూ సిస్టర్, యూ షెల్ లైక్ ఫ్రూట్ఫుల్. నువ్వు ఫలిస్తావు, అభివృద్ధి చెందుతావు, నువ్వు ఆస్తి కలిగి ఉంటావు, ఆరోగ్యం కలిగి ఉంటావు, మేలు కలిగి ఉంటావు, నువ్వు దేవుని యొక్క కృప కింద ఎప్పుడు జీవిస్తావు, నీ జీవితం వర్ధిల్లును కాక. చంపి పడేయండి ఎవరిని? ఆ సిస్టర్ది ఏం తప్పులే, ఆమె గురించి నాకు పెడతానడి ఎనిమిటి, వాడు చచ్చిపోలా, ఆమెదేం తెలియదు, అసలు ఆమె గుర్తు కూడా ఉండదు ఏం జరిగిందో. సో చాలాసార్లు ఏమైందంటే ఈడ చచ్చిపోతా అంటారు మనిషి, వాళ్ళ పేరెత్తితే వీళ్ళకి ఈడ ఏదేదో అయిపోతూ ఉంటుంది. అదే రోగం అంటే.
అదే తెచ్చేది రోగము. మా అర్థమవుతుందా? ఈడేమో ముందర చూడండి నేను, ఈడు ఏమేమో అయిపోతాడు, వాళ్ళకి గుర్తు కూడా ఉండదు. మా అర్థమవుతుంది నేను ఏం చెప్తాను, వాళ్ళకి తెలియని కూడా తెలియదు నీకు నువ్వు ఈడ కాలిపోతానవని క్యాండిల్ మాదిరే. వాళ్ళు ఏదో హ్యాపీగా తీరుకుంటూ ఉంటారు, నువ్వు వాళ్ళ పేరు ఎత్తితేనే క్యాండిల్లా కరిగిపోతున్నావు. అర్థమైంది? కానీ నువ్వు బ్లెస్ చేసినావు అనుకో చచ్చిపోతుంది అది. ఓకే, ఇంకా వినండి, వీక్నెస్ కాదు నాన్న ఇది బోల్డ్నెస్. ఇది అర్థమవుతుందా మీకు? అమ్మా రెడ్డప్ప పోయి పంపుతాను, నువ్వు పోతేనే పోయేది. అది ఎవరి కోసం వచ్చిందో అడిగి ఒకసారి కట్టి తీసుకో, వస్తాయి. వాకిలు తెరిచి పెడితే వస్తాయి, వర్షం కదా పాపం. పోనీ ముందర చూడండి నేను. సో ఓకే, ఒక మీకు అందుకేనైనా చాలామంది, హలో నేను పేరు చెప్పను కానీ నా కళ్ళారా చూసిన వ్యక్తులు ప్రిమెచ్యూర్ డెత్కి గురైనారు. ముందర చూడండి, వద్దు అట్లా, హలో ముందర చూడండి. నేను మీకు ఏదో ఊరికే చెప్పడంలా, ప్రాక్టికల్లీ కొంతమంది చూసా నేను. ముందర చూడాలి నాయన, ఒక వ్యక్తికి నేను చెప్పేవాడిని, రే చెప్పించదురా మీ అమ్మ మీ నాయన్ని, చెప్పించదురా మనుషుల్ని. నా ప్రాక్టికల్ నా జీవితంలో జరిగింది చెప్తాను మీకు. ఒక వ్యక్తి, నాకు తెలిసిన వ్యక్తి, ఎప్పుడు చెప్పేవాడిని, చెప్పించదురా, మంచిది కాదురా, నా మాట ఇన్రా అని. ఆ మనిషి నోట్లో నాకు తెలిసి ఆశీర్వాదం ఎప్పుడు ఇన్లే. చెప్పించా చిన్న వయసు చచ్చిపోయా. నేను చెప్తున్నా మీకు, ముందర చూడండి, మీరు అర్థం చేసుకోవాలని. ఎందుకంటే నేను సంస్కృతం నాకు ఇష్టం ఉండదు ప్రీచింగ్లో. నేను చెప్తున్నా మీకు, ఫ్యామిలీ లేచిపోవడము, ప్రిమెచ్యూర్ డెత్లో ఫ్యామిలీ చచ్చిపోవడము నేను కళ్ళారా చూసా. ఆట కాదు ఇదే, ఆత్మీయ లోకం ఇదే. శత్రువుకి నువ్వు చంపాలంటే ఒకటే ఆయుధం ఉండేది, నువ్వు ప్రేమ లేకుండా బతికితే చాలు. వాడికి నువ్వు ఎవరో వాడికి బాగా తెలుస్తుంది నీకంటే, అందుకే వాడు శత్రువుని లేపుతా అంటాడు. నేను చూశాను పిల్లరా, శాపం నోరు తెరిస్తే వాడి చెడ్డోడు, వీడి చెడ్డోడు, వాళ్ళు చెడ్డోళ్ళు, వీళ్ళు చెడ్డోళ్ళు, కుటుంబము పిల్లరా రోగంతో. అలా నేను చూశాను, పుండ్లు నయం కానీ శరీరంలో పుండ్లు నయం కావు. డాక్టర్లకు అర్థం కాదు ఎందుకురా పుండ్లు నయం కావని. పుండ్లు శరీరంలో నేను చూశాను. పిల్లలు తాగుబోతులు కావడం చూసా. బిడ్డ చాలా సీరియస్ బిజినెస్ ఇది, నువ్వు అకౌంట్ క్లియర్ చేసుకోవాలి అనుక్షణం. నేను చెప్తున్నా మీకు, తాగుబోతులు కావడం చూసా. ఇంకోటి చూశాను నేను, వ్యభిచారులు కావడం చూసా ఆ ఇంట్లో వ్యక్తులు. నేను అందుకే చెప్తున్నా, నీ ద్వారా నీ రాబోయే 4 తరాలు రక్తము, నీ రక్తం ప్రవహించిన రక్తము 4 తరాల వరకు దేవుళ్ళ బ్రతకాల వాళ్ళు. కారణం దాన్ని ఎవరి వల్ల, నీ వల్ల. నువ్వేం చేయాలి తెలుసా? ప్రేమను పోయాల నీ జీవితం ద్వారా ఇతరులకి. నేను చెప్తున్నా, కాళ్ళు పట్టుకొని ముద్దు పెట్టుకున్నాడే ఆయన ఎంత హెచ్చించినాడు రాను నేను చెప్తాను. నేను కాళ్ళ మీద పడి ముద్దు పెట్టుకున్నాడు ఆయన. రోడ్లో వీక్ కాదు, నువ్వు సారీ చెప్తావే, నువ్వు హీరోవి. సారీ చెప్పికి ఇప్పుడు వెనకాడకో, పోయి మాట్లాడికి వెనకాడకో. ఇది సైటనిక్. ఏంది సైటనిక్? ముందర చూడండి, ఏంది సైటనిక్ తెలుసా? నువ్వు పోయి సారీ చెప్తే చిన్న చూపు చూస్తాడు, నిన్నే పట్టించుకోడు. లేదంటే సారీ చెప్పొద్దు, నీదేం తప్పు, తను చేశాడు నువ్వు చేసావు, వాళ్ళు చెప్తే నువ్వు చెప్పావు, వాళ్ళు నీ జీవితంని పాడు చేసుకోవద్దు బిడ్డ. నేను ఒక పాస్టర్ యొక్క స్టోరీ చెప్తాను మీకు. ఓకే, ఒక చోట మా ముందర చూసానారా, ఏదో చేస్తున్నారు మీరు, ముందర చూడండి. నేను అమ్మా ప్రాక్టికల్ కొన్ని నేను చెప్పాను. ప్రాక్టికల్గా ఒక పాస్టర్ ఏం చేశాడు, ఒక చర్చిలో పాస్టర్, ఆయన తన భార్య సేవ చేస్తా ఉన్నారు. సేవ చేస్తూ ఉంటే ఆయనకు కొద్దిగా చర్చిలో ప్రాబ్లం రావడం వల్ల, 2 గ్రూప్స్ కావడం వల్ల ఆ పాస్టర్ ఏం చేశారంటే, ఆ ఏజీ సంస్థ ఏం చేశారంటే, ఆ పాస్టర్ని, బ్రదర్ మీరు పని చేయండి, మేము వేరే పాస్టర్ పంపిస్తాను, ఏజీలో చాలా బ్రాంచెస్ ఉంటాయి, మీరు వేరే పాస్టర్ వస్తాడు, మీరు దయతో తప్పుకోండి, ఏజీలోని తీసేయలేదు ఆయన్ని, పక్కన మీరు ఉండొచ్చు అని చెప్తే
ఆ పాస్టర్ వెళ్ళిపోయినాడు, కొత్త పాస్టర్ వచ్చినాడు. కొత్త పాస్టర్ వచ్చిన తర్వాత ఈ పాత పాస్టర్ ఏం చేసేవాడంటే, ఆయనకు కొద్దిగా రెండు గ్రూపులు అన్నాను కదా, ఇంకో గ్రూప్ ఉంది కదా, వాళ్ళ దగ్గరికి పోయి మాట్లాడేది, సేవ చేసేది, చెప్పేది, వాళ్ళకు వాక్యం అట్లా కలుస్తారు కదా, పోయి కలిసి రైతు కూడా తీసుకునేవాడు. సరే ఈ కొత్త పాస్టర్కి తెలిసిందే. కానీ ఈ కొత్త పాస్టర్ ప్రేమలో నడిచే పాస్టర్, జ్ఞానం ఉన్న పాస్టర్. సరే మొత్తానికి తను ఎప్పుడు కూడా ఒక పదం కూడా ఆ పాస్టర్ గురించి చెప్పేవాడు కాదు. చర్చిలో అసలు అతని పేరే ఎత్తేవాడు కాదు. ఇంకా మంచిగా చెప్పేవాడు, ఎవరైనా అట్లా ఏదన్నా చేయకండి, మంచిది కాదని చెప్పేవాడు. సరే అట్లా తిరిగి ఇట్లా తిరిగి ఏజీ మెయిన్ బ్రాంచ్కి తెలిసింది. వాళ్ళు అన్నారు ఈ పాస్టర్తో, నీకు ఈ పెద్ద తలనొప్పిగా మాట్లాడాలని విన్నాం మేము, దాన్ని అసలు ఏజీలో నుంచే తీసేసేసి మేము అనౌన్స్ చేసి చర్చిలో ఆ వ్యక్తి గురించి ఇది చేస్తామన్నారు. ఈయన అన్నాడు, అట్లా చేయకండి, నేను ఆ వ్యక్తి గురించి చీమంతా హాని చేయను అని, నేను రోగంలో బ్రతకాలని కోరిక నాకు లేదు, నేను ఆత్మీయంగా సున్నా అయిపోవాలని కోరిక నాకు లేదు, దయతో ఏం చేయకండి, నేను దీంట్లో చేయి పెట్టను, మీరు వదిలేయండి, దేవుడు చూసుకుంటాడు అనేవాడండి. అర్థమైందా మీకు? అయితే జరిగింది ఏమంటే, అలా ముందుకెళ్తున్నాడు సేవ చేసుకుంటా. సంఘాల్లో ఇట్లుంది పరిస్థితి సంఘంలో, కానీ ఈ దైవజనుడు మంచిగా వాక్యం చెప్పుకుంటా సంఘాన్ని అభివృద్ధి పరుచుకుంటా పోతున్నాడు. కానీ ఆ వ్యక్తి ఆడ తిరుగుతూ ఉన్నాడు, డబ్బులు కలెక్ట్ చేసుకున్నట్టు అయితే. అయితే ఈ దైవజనుడు ఏం చేశాడంటే, మంచి దైవజనుడు ఏం చేశాడంటే, ఆయన చెడ్డని కాదు, మనలాగే కొద్దిగా తెలియక అంతే. ఈ దైవజనుడు ఏం చేశాడంటే, మంచి దైవజనుడు ఆయన దగ్గర మంచిగా మాట్లాడేది అన్నీ పెట్టుకున్నాడు. ఆ పాస్టర్ దగ్గర పోయి అట్లా బాగా పెట్టుకున్నాడు. ఎందుకంటే దేవుడు చూసుకుంటాడు, మనము ఒకరికి చెడ్డ చేయకూడదు అని. అయితే ఒకరోజు ఆయన ఇల్లు కట్టుకుంటా అంటే ఆ ఇంట్లో కొద్దిగా డబ్బు ఖర్చు పెట్టాల్సి వచ్చింది. ఈ పాస్టర్ ఏం చేశాడంటే, అయ్యా నేను చేపిస్తానని చెప్పి ఆ పని అంతా చేపించాడు. చేపించిన తర్వాత ఆ పాస్టర్ అడిగాడు, అయ్యా మీరు ఎంతో మంచిగా చేశారు కదా, మరి ఎంత డబ్బు అయింది, నేను ఇస్తాను అంటే ఆ పాస్టర్ అన్నాడు, లేదండి ఇయ్యకండి, దేవుడు నాలో ప్రేమ పెట్టాడు మీ గురించి, మీరు ఒక సేవకుడు కదా, నేను నా డబ్బుతో ఖర్చు పెట్టి చేశాను అన్నాడు. అంటూనే ఆ యొక్క పాస్టర్ అంటూనే భార్యాభర్తలు ఇద్దరు వెంటనే ఆడ బాధతో కన్నీళ్ళు వచ్చే వాళ్ళకి ఇద్దరికి అని ఆయన వాళ్ళకి తెలుసు ఏం చేస్తున్నారు వీళ్ళు. వాళ్ళే అన్నారు, ఏమన్నారు తెలుసా, బ్రదర్ మీ గురించి మేము ఎక్కడ చెడ్డ మాట్లాడడం లేదు బ్రదర్, మీరు మంచోళ్ళు మాకు తెలుసు అన్నారు. ఆ పాస్టర్ వాళ్ళిద్దరు భార్యాభర్తలు ఈ పాస్టర్తో. ఈ పాస్టర్ అన్నారు, ఏం ప్రాబ్లం లేదు బ్రదర్, ఏమంటే మీరు ఈ చర్చ్ బాగలేదు అంటున్నారు, అది దాని గురించి కొద్దిగా బాధ అయింది, అయినా ఏం పర్లేదు దేవుడు చూసుకుంటాడు. మేమేప్పుడు అన్నాం బ్రదర్ చర్చ్ బాగలేదని మీ చర్చ్ అంటే, లేదు బ్రదర్ మీరు వెళ్ళి కొద్దిగా చర్చ్ పోయే వాళ్ళు ఎప్పటికీ అభివృద్ధి చెందరు ఆత్మీయంగా అన్నారని విన్నాను, మీరు అది చెప్పడం అంటే పాస్టర్ గురించి చెప్పినట్లే కదా, అయినా పర్లేదు దేవుడు మీరు బాధపడకండి మామూలే అని చెప్పి ఆ వ్యక్తితో మాట్లాడారు. అర్థమవుతుందా మీకు? హలో, ఆ పాస్టర్తో చెప్పి ఆ పాస్టర్తో ఒక మాట చెప్పాడు ఆయన, మీరు సారీ చెప్తున్నా అంత బాగుంది కానీ నా కోసం మీరు ఒక హెల్ప్ చేయాలా, ఏం చెప్పండి అంటే, మీరు చర్చిలో వచ్చి ప్రీచ్ చేయాల, ఈ చర్చిలో వాళ్ళ చర్చి వచ్చి ప్రీచ్ చేయాల. ఆయన అన్నాడు, ఇది మాత్రం నేను చేయలేను, ఎందుకంటే ఆడ నాకు ఎగనేస్గా చాలామంది ఉన్నారు, నేను ఎట్లా రాగలను. ఈయన ఎంత మంచి పాస్టర్ అంటే చాలా బతిమలాడాడు, బతిమలాడి చివరికి ఎస్ అనిపించుకున్నాడు, వచ్చి చర్చిలో ప్రీచ్ చేసేది అట్లా. సరే ఆ రోజు ప్రీచ్ చేయడానికి ఒక డేట్ ఇచ్చారు. ఆ తర్వాత సంఘంలోకి పోయి ఇట్లా ప్రీచ్ చేస్తున్నారని పిలిచినాం మనం వాళ్ళ దైవజనుడు, మీకు తెలుసు కదా చర్చిలో. ఆయన సౌలు గురించి వాళ్ళకి చెప్పడం జరిగింది. సౌలు ఏం చేశాడు కదా మీకు తెలుసు. దావీదు ఏం చేశాడు, మొదటి దినవృత్తాంతాలు చూడండి 16, 22, 21, 22. మొదటి దినవృత్తాంతాలు 16, 21, 22. ఎవరైనా కీర్తనల గ్రంథము 105 కూడా తీసి పెట్టండి. కీర్తనల గ్రంథం 105. చూసారు నైనా, మీకు ఎందుకు చెప్తానంటే కొత్త నిబంధన ప్రకారం
మనం అందరూ అభిషక్తులమే. నేను వింటానారా ఎందుకు తీసుకొచ్చాను ఇది? మీకు తెలుసు సౌలు గురించి, దావీదు గురించి. కొత్త నిబంధన ప్రకారము ఇక్కడున్న ప్రతి విశ్వాస అభిషక్తులే. ఏమంటాడు దావీదు? ఏమంటాడు చూడండి, దేవుని హృదయానుసారం చదువు. నేను నా ప్రవక్తలకు కీడు చేయవద్దని. ఎవరు చెప్పారు కీడు చేయొద్దని? దేవుడు. కొత్త నిబంధనలో ప్రవక్తలు ఎవరెవరు? మనందరూ ప్రవక్తలు. ఆ స్పెషల్ కాలింగ్ ఉండే వాళ్ళు ఉన్నారు ప్రవక్తలు. అది ఒక గిఫ్ట్. అది పాస్టర్స్, ప్రాఫిట్స్, అపోస్తలులు వాళ్ళు వేరు. కానీ మనందరూ ప్రవక్తలమని దేవుడి యొక్క వాక్యం చెప్తుంది మనకు. ఓకేనా? ఏం రాబడి చదువు ఆయన 105వ కీర్తన 14-15 చదువు సిస్టర్, జల్దీ గట్టి చదువు నాయనా, చదువమ్మా. ఇంకా చూడండి ఇక్కడ క్లియర్గా ఉంది, అందుకే చదివిస్తాను. నేను అభిషేకించిన వారిని ముట్టకూడదనియు నా ప్రవక్తలు కీడు చేయకూడదని ఆయన ఆజ్ఞ ఇచ్చి. చూసారా పిల్లరా, దేవుని ఆజ్ఞ ఇది. మా ముందర చూడండి, ఆయన మీకు చేతులు జోడించి చెప్తాను నేను. ఇక్కడ నా పాస్టర్ గురించి కాదు విషయం, ఇక్కడ ఏ దైవజనుని గురించి. మా ఇంటానారా, ఎక్కడ కూడా పొరపాటున కూడా మీరు ఏది కామెంట్ చేయకండి. మీకు డాక్టర్లు ఏదైనా డిఫరెన్స్ ఉన్నా మనంతా ఒక దేవుని బిడ్డలమే, స్వర్గానికి పోల్సింది అందరూ. ఎంత రాంగ్గా మాట్లాడుతారన్నా బయట ఉంటారు కొంతమంది. టై తీద్దండి, ఇది సాతాను బోధ అనే వాళ్ళు ఉంటారు. మీకు ఎప్పుడు అసహించుకోకూడదు. మనకు బైబిల్ ఏం చదువు చేసుకుంటూ పోలా. స్వర్గంలో అందరూ కలుసుకుంటాం. యేసుప్రభువు రక్షకుడు, అందుకని చేయకండి. ఆ తర్వాత ఇక్కడ అభిషక్తులు ఎవరు? ఇప్పుడు జాన్కి నేను చెడు తలపెడతా ఉంటే దట్స్ తప్పది, పాపం అదే. అందుకే ఈ దైవజనుడు ఏం చేశారంటే ఆయన్ని పిలిపించాడు, ప్రీచింగ్ చేయించాడు. ప్రీచింగ్ చేసే ఇంకా స్టార్ట్ కాకముందు ఆయన ఏమన్నాడు తెలుసా? సారీ చెప్పాడు సంఘానికి. నీకు నేను సారీ చెప్తాన్నా, నేను చాలా తప్పు చేశా. చూడండి, ప్రేమ ఎప్పటికీ ఫెయిల్ కాదు. నేను టైం పడుతుంది నీకు పాస్ అయ్యేదాన్ని, కానీ ప్రేమయే జయించేది. శాపంలో జయించవు నువ్వు. కోపము ద్వేషం జయించదు, పాడు చేస్తుంది జీవితాన్ని, వంశాలు పాడైపోతాయి. ముందర చూడండి ఆయన. అయితే ప్రేమలో ఉండడం వల్ల ఏమైందంటే ఆ పాస్ట్ ఇల్లు ఎక్కుతానంటే సారీ అని చెప్పాడు. అర్థమవుతుందమ్మా? సారీ, నేను చేశాను తప్పు, ఈ సంఘానికి విరోధంగా మాట్లాడాను అని చెప్పి ప్రీచింగ్ అయిన తర్వాత ఆయన ఆ సంఘంలో అందరూ కూడా కలుసుకొని ఆ రోజు మాట్లాడుకు ముందర చూడండి. ఆయన ఏం జరిగింది తెలుసా? వాళ్ళ భార్య భర్తలు ఇద్దరు అలిసిపోయి ఈ మధ్యలో ఎవరు బయటికి పోయిన వాళ్ళు అసలు సేవ వద్దు, ఏమీ వద్దు, ఏదైనా పని చేసుకొని బతుకుదామనే నిర్ణయానికి వచ్చారంట వాళ్ళు. ప్రేమలో లేకుండా నేను అలిసిపోతారు. నేను పైగా అట్లా చూపించచ్చు, కానీ వాళ్ళు స్టేజ్ మీద చెప్పారు ఆ మాట. మేము విడిచిపెట్టి వెళ్ళిపోవాలనుకున్నాం, ఏదో పని చేసుకొని బతుకుదాం అనుకున్నాం, మా చేత కాదనుకున్నాం. అన్ని వాళ్ళు ఏమైంది తెలుసా? ఎప్పుడైతే సారీ చెప్పారో, క్షమాపణ వేడుకున్నారో, పరిశుద్ధాత్మ దేవుని అభిషేకం భార్యాభర్తల మీదకి వచ్చి ఆ తర్వాత వాళ్ళు దగ్గర ఉండే పట్టణంలో మళ్ళీ చర్చ్ స్టార్ట్ చేసి ఆ చర్చ్ ఫ్లోరిష్ కావడం జరిగింది. చూడండి బైబిల్ ఏమంటుందో, 1 పేతురు 4:8. ప్రేమ ఏం చేస్తుందో చదువు. ఏనండి ఆయన 1 పేతురు 4:8 చదవాలా? ప్రేమ అనేక పాపములను కప్పును. అర్థమవుతుందా? ప్రేమ అనేక పాపములను కప్పును గనుక అన్నిటికంటే, చదువునేనా, అన్నిటికంటే ముఖ్యమైందంట ప్రేమ కలిగి ఉండు. ప్రేమ ఏం చేస్తుంది సిస్టర్? కప్పుతుంది. అమ్మా, ప్రేమ కప్పుతుందంటే ప్రేమ ఏం చేయ? నీలో ప్రేమ ఉంటే ఇంటికి పోయి చెప్పవు భర్త దగ్గర అట్లా, వాళ్ళు ఇట్లా, వీళ్ళు ఇట్లా, నీకు తెలుసా, నాకు తెలుసా, నీకు తెలుసా. నువ్వు ప్రేమలో నడవడంలా, నువ్వు ఎందుకంటే కప్పడంలా పాపాన్ని బయట పెడతాను. ఎస్, సమస్యలు ఉంటే బైబిల్లో రాయబడింది, పాస్టర్ దగ్గర పో. అర్థమైందా? పాస్టర్ దగ్గర పోయి చెప్పు. లేదంటే సంఘ పెద్దలు ఉంటారు, ఏదైనా సివియర్ ఉంటే, లేకుంటే దేవుని చేతికి పెట్టు, ఆయన చూసుకుంటాడు. కానీ పోయి అందరికీ ఒకరి పాపం గురించి మనం చెప్పకూడదు బిడ్డ. చాలా సమస్యల్లో పడే అవకాశం దీంతో ఉంది. అందుకే దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు ఏం రాయిస్తాడు పౌలు ద్వారా 14:1, 1 కొరింథీ 14:1, ప్రేమ కొరకు ఏం చేయాలంట?
ప్రయాసపడుడి. ఈజీగా రాదు ఇది అమ్మా. ఈజీగా వస్తుందా? ఎవరన్నా ఏదైనా అంటే ఊరికే ఉంటామా? కనీసం బాధన్నా తీరుతుంది ఇతరులు చెప్పుకుంటే, కనీసం భార్యతోనే చెప్పుకుంటాను పోయి కదమ్మా. భార్య ఏం చెప్తుంది? తల మీద చేయి పెట్టి, ఓ అట్లా చేసినాడా అమ్మా. ప్రపంచాల్లో యుద్ధాలే జరిగానైనా, మహాభారతాలే జరిగాయి. వద్దునైనా. ప్రేమ కప్పుతుందంట ఏది? పాపాన్ని. ప్రేమ పాపాన్ని కప్పుతుంది. చూడండి ఇక్కడ ఏం, ప్రేమ కలిగి ఉండడానికి ఏం చేయాలంట? ప్రయాసపడాలా. ఈజీగా రాదు ఇది. నువ్వు అనుకున్నంత ఈజీ కాదు ప్రేమించడము. అందుకే బైబిల్ ఏమంటుంది? ప్రేమించును, ప్రయాసపడను. దురాత్ములకి ద్వారం తెలుసొద్దు, వానికి అవకాశం ఇద్దు రోగం పెట్టేదానికి, అవకాశం ఇద్దు జీవితాన్ని పాడయ్యేదానికి. ప్రేమ ఏం చేస్తుంది? సహిస్తుంది. ప్రేమ కొరకు ప్రయాసపరుడై. అర్థమైందనైనా? అందుకే మీరు నేను ఎప్పుడు ప్రయాసం కాబట్టి ప్రేమ చూపించడానికి పోతా ఉండాలి. ఈజీగా రాదు ఇది. ఓకేనా? చిన్నగా ఇంకో 2 నిమిషాలు ఉంది మంది, 2-3 నిమిషాలు. ఒక భార్యాభర్తల మధ్య జరిగిన సమస్య ప్రాక్టికల్ నేను ఆల్రెడీ చెప్పాను, సాక్ష్యాలతో చెప్తారని. చూడండి ఏం జరిగిందో. భార్యాభర్తలు మరి ఎప్పుడు ఇద్దరు పోరాడుకునే వాళ్ళు. అయితే ఆ యొక్క పాస్టర్ దగ్గర రావడం వలన పాస్టర్ ఏం చెప్పాడంటే, మొదటి కొరింథీయులకు రాసిన ఒక మంచి మాట చెప్పి ముగిస్తాను. 13వ అధ్యాయంలో నుంచి ఆయన పాస్టర్ రాసి వాక్యాలు 4 నుంచి 8 వరకు మీకు తెలుసు కదా. ఏం రా ఒకసారి గట్టి చదివేసి 13వ అధ్యాయం 4 నుంచి గట్టిగా. ప్రేమ ఇది రాశాడు ఆయన. ప్రేమ దీర్ఘకాలం సహించును, ఏమో ప్రేమ ఏం చేస్తుంది ఆయన? దయ చూపిస్తుంది. ప్రేమ కుళ్ళుకోదు. డమ్మ నీరే కరెక్ట్. భయపడినారు కదా మీరు అమ్మా. డబ్బం నేనే కరెక్ట్, ఆమె రాంగ్. డబ్బము ప్రేమ డబ్బం పలకదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు, స్వప్రయోజనం విచారించుకున్నదు, త్వరగా కోపపడదు, అపకారం మనసులో ఉంచుకొనదు, దుర్నీతి విషయమై సంతోషపడక. ఇది రాశాడు పాస్టర్. రాసి ఆ భార్యాభర్తలకు అన్నాడు, ఇది తీసుకున్నైనా నేను చెప్పినట్లే చేయండి, మీ ఇంట్లో ఉండే సమస్య, భార్యాభర్తల మీద సమస్య పోతుందని. ఆ పేపర్ తీసుకొని వాళ్ళకి ఒక హింట్ ఏమి ఇచ్చాడంటే, పొద్దున్నే లేస్తున్నాయి నా కోసం మీరు బాగుండాలంటే దీన్ని పేపర్ని గట్టికి చెప్పండి అన్నాడు. ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు రాత్రి పండుకునే ముందు ఒకసారి చెప్పండి అన్నాడు. ఇది చేయండి చాలు, 2 వారాల తర్వాత రండి ట్యాబ్లెట్స్ ఇవి మీకు అన్నాడు. సరే ఇద్దరు ఏం చేశారు? భార్యాభర్తలు ఇది చెప్పడం మొదలుపెట్టారు. సో 2 వీక్స్ అవుతున్నప్పుడు భర్త ఒకసారి అనంట ఆ చెప్పడం ద్వారా భర్త అంటాడు, సారీ నేను నిన్ను చాలా బాధ పెట్టా, అలా చేయకూడదు అన్నప్పుడు ఇంకా భర్త చెప్పిన తర్వాత భార్య ఏం చేస్తుంది? పాపము నాది కూడా తప్పు ఉంది రండి. సో అట్లా సారీ చెప్పుకొని ఆ 2 వారాల తర్వాత పాస్టర్ మాకు ఫోన్ చేసిందంట. ఎవరు? భార్య. ఇట్లాంటివన్నీ భార్య చేసేది. పాస్టర్ పెళ్ళి అయిన తర్వాత ఫస్ట్ సారి నా భర్త సారీ చెప్పాడు నాకే. నువ్వేం చేసావు అంటే నేను చెప్పా, ఊరికే ఉంటానా నేను? ఎందుకు ఈ మాట మీకు చెప్పానంటే ఏంటంటే, చాలా సమస్య ఏంటి, ఎందుకు ప్రయాసపడమంటారు సార్ అంటే ఏంటి, ఏం చేయాలి ఇప్పుడు? ప్రేమ లేదు నా దగ్గర. జాగ్రత్త ముందర చూడండి, కొద్దిసేపే చెప్తాము. ఈ ప్రేమ అనేది మీరు చూస్తే బైబిల్లో ప్రేమని ఏమని పిలిచారు? ఎవరైనా చెప్పగలరా? క్విజ్ క్వశ్చన్ అమ్మా. అదేలేండి మా అగాపే ప్రేమ ఏమని పిలిచాడు దీన్ని? కరెక్టేలేండి, అగాపే ప్రేమ అని పిలిచాడు. జాగ్రత్త ముందర చూడండి. ప్రేమ అనేది ఫ్రూట్ పిల్లరా, ఫలం. అది మీరు తెలుసుకోవాల్సిందే. ఇప్పుడు ఏనండి ముగిస్తానని చెప్పాను కదా, జాగ్రత్త తినను బేర. ఆత్మ ఫలాల్లో ప్రేమ ఏంటి? మొదటి ఫలం ప్రేమ ఫలం. ఇప్పుడు జాగ్రత్త తింటే మీరు నేను ఏ రోజు రక్షింపడ్డామో, యేసయ్యను ప్రభువుగా రక్షకుడుగా స్వీకరించామో, మా ఇంటన్నారా, ఆ రోజు మీలోకి ఈ 9 ఫలాలు పెట్టబడ్డాయి. గలతీయులకు రాసిన పత్రిక 5:22 చదవండి ఎవరన్నా. అయితే ముందర చూడండి ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము,
సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, 9 ఫల. జాగ్రత్తగా ముందర చూడాలా. ఎందుకంటే క్రైస్తవులో కన్ఫ్యూజన్ ఉంది. ఈ ఫలాలు అన్నప్పుడు పరిశుద్ధాత్మ ఫలాలు అంటారు. కాదు, పరిశుద్ధాత్మ ఫలాలు కాదు ఇవి. రక్షింపబడిన మరుక్షణమే మీలో నాలో దేవుడు పెట్టిన ఫలాలు. అర్థమైందా? అందుకే ఇవి ఆత్మ ఫలాలు అంటాం. అంటే నైనా మీరు రక్షింపబడుతున్న మీ స్పిరిట్లో ఉండే ఫలాలు ఇవి. ఫలాలు పెరగాలంటే ఏం చేయాలా? అర్థమవుతుంది నైనా? పరిశుద్ధాత్మ ఫలాలు కాదు ఇవి. పరిశుద్ధాత్మ ద్వారా పెట్టబడిన ఫలాలు ఎవరిలో? మనలో, మన ఆత్మలో ఉండేటివి. అందుకే ఆడ గ్రీక్లో న్యూమాన్ రాయబడి ఉంటుంది. అంటే న్యూమాన్ అంటే స్పిరిట్ అని, హోలీ స్పిరిట్ కాదు, మన స్పిరిట్లో ఉండేది. అర్థమైందా నైనా? అందుకే యేసుప్రభు ఏమంటాడు? ద్రాక్షావల్లి నేను, తీగలు. ఇప్పుడు మీరు చెప్పాలా, ఫలాలు ద్రాక్షావల్లిలో వస్తాయా, తీగల్లో వస్తాయా? అమ్మా, తీగ. సో ఫలాలు ఏడుంటాయి? మనలో రావాలా, మనలో పుడతాయి. మనలో ఆల్రెడీ ఫలాలు పెట్టినాడు. ఇప్పుడు చెప్పండి, ఫలాలు పెరగాలంటే ఏం చేయాలా? ఫలాలు పెరగాలంటే ఏం చేయాలైనా? ఇది కూడా క్వశ్చన్ ఆన్సర్ అమ్మా ఓకే, పంచాలి. ఇంకా ఫలాలు పెరగాలంటే ఏం చేయాలి? ప్రసన్న పల్లెలు మీరు ఎప్పుడైనా కొద్దిగా హింట్ ఇచ్చాను నీకు. నీళ్ళు వెళ్ళా చెట్టుకి ఏం చేయాలా? ఇప్పుడు ఫలం ఉందేమా, పెద్దగా ఫలం కాలా, ఏం చేయాలా? ఫలానికి నీళ్ళు పోయాలా. బైబిల్లో నీళ్ళు ఏంటి? వాక్యం. ఎప్పుడైతే నువ్వు వాక్యాన్ని చెప్తావో నీలో ఉండే ఫలాలన్నీ, మొదటి ఫలం ఏంటి? ప్రేమ. ఈజీ. దేవుడు ఏది కష్టపెట్టాడు మనల్ని. ముందర చూడండి ఆయన, ఏం కాదు అబ్బా బట్టలేసి మీరు బాధపడండి. ఇక్కడ చూడండి, ముందర చూడండి నైనా వింటానారా? నీలో ఫలం పెరగాల. ద్రాక్షవల్లి ఆయన, నువ్వు తీగవే. ఫలాలు ఏడొస్తాయని యేసుప్రభువే చెప్పాడు. చెబుతారు ఎవరైనా? 14వ అధ్యాయం యోహాను సువార్త 15:5. ద్రాక్షవల్లి నేను, తీగలు మీరు. ఎట్లా నిల్చుంటావు నువ్వు? రక్షణ పొందుకున్నావు. ఆ తర్వాత నిల్చుండే విధానం ఏంటి? వాక్యంలో నిల్చుండాలి నువ్వు. ఓకే చదువునైనా. నేను ఎవనెందు నిల్చుందునో, ఎప్పుడైతే నువ్వు ప్రభు యందు నిల్చుంటావు అంటే వాక్యంలో నిల్చుంటావు. నువ్వు ఎప్పుడైతే అంటావు, ముందర చూడాలి. ఇప్పుడు ఓకే, ఇంకో వాక్యం చదువు నాయన. 4 చదివావా? 5, 4 చదువు. నా యందు నిల్చుండుడి, మీ యందు నేను నిల్చుందును. మీరు ద్రాక్షావల్లిలో నిల్చుంటేనే కానీ తనంతట తాను ఫలించదో, నా యందు నిలుచుంటేనే కానీ. ముందర చూడాలి నాయన, ముగిసన్న. నా యందు నిలుచుంటేనే కానీ మీరు. ఎంత ఈజీ చెప్పండి ప్రేమలో ముందుకు రావడం. ముందర చూడాలి నాయన. నువ్వు ఫలించాలంటే ఏం చేయాలి తెలుసా? కాయ పెద్దగా కావాలంటే ప్రేమ అనే కాయ పెద్ద కాల. ప్రేమ అనే కాయ పెద్దగా అయితే మిగతా 8 కాయలు దాంట్లో నడుస్తూ ఉంటాయి. మెయిన్ కాయ ఇదే. ఈ కాయలో ఫెయిల్ అయితే మిగతా కాయలు ఉండవు. ఈ కాయ సక్సెస్ అయితే మళ్ళీ దయ, ప్రేమ, కనికరము, జాలి, దీర్ఘశాంతం అన్నీ వస్తాయి. ఏం చేయాలి ఇప్పుడు? ప్రేమ అనే ఫలాన్ని అభివృద్ధి చేయాలంటే ఫస్ట్ నువ్వు చెప్పాల్సింది 2 పనులు. ఫస్ట్ నువ్వు మాట్లాడాలా. ఏం మాట్లాడాలా? నేను ప్రేమతో, దయతో, కనికరంతో, జాలితో నిండి ఉన్నా. దేవుని స్వభావం నాలో ఉంది. నేను నా శత్రువుల్ని దేవుళ్ళ ప్రేమిస్తా. మురుజులైనా నా శత్రువుల్ని దేవుళ్ళ క్షమిస్తా. నా శత్రువుల్ని నేను దయ చూపుతా, కనికరం చూపుతా, ప్రేమ చూపుతా. నేను ఇతరులకు పాపాలని నేను మనసులో పెట్టుకోను. నువ్వు ఎప్పుడైతే చెప్తావో, ముందర చూడాలి ఆయన, నువ్వు ఎప్పుడైతే చెప్తావో. అందుకే బైబిల్లో 4లో ఏముంది నాయనా? 4లో జీవం ఉంది. నువ్వు ఏది ఎన్నుకుంటావు అది తింటావు. నువ్వు అన్నావు అనుకో. చాలామంది క్రైస్తవులు ఏమంటారు చెప్పండి? ఫ్రస్ట్రేషన్ ఎప్పుడు, వాడు మంచోడు కాదు, అది మంచిది కాదు, నువ్వు అట్లా దాని వేలే, నువ్వు ఇట్లా వాడి వేలే, నిన్ను చేసుకుని ఇట్లా నువ్వు ఎప్పుడు విషయం కక్కుతూ ఉంటారు.
ఫలాలు ఏడ పండుతానైనా. సైతాన్ పైనుంచి ఏమంటాడంటే, నీలో ప్రేమ లేదు, నీలో దయ లేదు, నువ్వు పాపాత్ముడివి, నువ్వు దుర్మార్గుడివి, నువ్వు నరకానికి పోతావు, నీ అంత చెడ్డోడు లేడు అంటే మనం ఏం చేస్తాము? అవన్నీ చెప్తా అంటాం, వాడు చెప్పేటివన్నీ. ఫలాలు ఎట్లా వస్తాయి పైకి? దేవుడు ఎప్పుడు కూడా సమస్య కష్టమంతా ఆయన తీసుకున్నాడు. ఈజీ లైఫ్ ఇచ్చాడు, నిజంగా ఈజీ లైఫ్ ఇచ్చాడు. ఏం చెప్పాలా? ఎప్పుడు వాక్యం చెప్తూ ఇప్పటి వరకు మీరు చూసారు, విన్నారే, క్రియలో పెట్టాలి. ఇప్పుడు భర్త తిడతానాడు, నీకు తెలుసు నేను తిడితే ఓడిపోతా, ప్రేమలో నిలిస్తే గెలుస్తా, లవ్ నెవర్ ఫెయిల్స్. రెండవది ఎవరికి చెప్పను, ఎప్పుడు కూడా మీకు చెప్తున్నా, ముగిస్తాను నేను. ఇంకోరి గురించి ఎక్కడ కూడా చెడు చెప్పొద్దని నేను, మాట్లాడొద్దని నేను. మీ నాలుకలో జీవం మరణం ఉందిరా, మీరు జీవాన్ని ఎన్నుకోండి. మీరు దేవుడు ఎంత దీవిస్తలేదు పిల్లలు ఎప్పుడు ఆశీర్వదించండి. నేను ఒక దైవజనుడు సాక్ష్యం వింటా అంటే, మేము ఆయన ప్రార్థన చేస్తా అంటే, దైవజనుడు దర్శనంలో దేవుడు చూపిస్తా అన్నాడు, ఒక ఆమె ఈయన మీదికి జాదుటోన చేస్తా ఉంది. ఏమంటారు దాన్ని? చేతబడి ఏదో చేస్తుంది. ఆమె అన్ని శాపాలు పలుకుతుంది. వింటున్నారా మీరు? శాపాలు పలుకుతా అంటే ఈ దర్శనంలో దేవుడు చూపిస్తున్నాడు, ఆ పాములుగా వస్తున్నాయి అవి ఇతని మీదకి. ఏమొస్తున్నాయి? ఆ మాటలు పాములుగా మారి వస్తున్నాయి. నిజం ఇది, ఆ దైవజనుడు చెప్పే సాక్ష్యం. దర్శనం చూపిస్తాడు, ఆమె పాములన్నీ ముందుకు వస్తున్నాయి. ఈయనతో దేవుడు ఏమని చెప్పాడు తెలుసా? నువ్వు ఆశీర్వదించి ఏమే కన్నాడు. ఆశీర్వదించంటే ఇతను ఆశీర్వదించడం మొదలుపెట్టాడు. ఆ వ్యక్తి ఫలించును కాక, ఆ వ్యక్తి దీవించబడును కాక, ఆ వ్యక్తికి దేవుని యొక్క సామర్థ్యం తాకును కాక, ఆ వ్యక్తి మేలు చూచును కాక, ఆ వ్యక్తి భూమి మీద సుఖమని. మీ చూస్తే ఏం జరిగిందో? ఎన్నోట్లోంచి పాములు పోతానే. దేవుడు అన్నాడు, ఆ పాముల్ని తినాలంటే నువ్వు పంపించే వాక్యాలు నేను పాములుగా మారుస్తా. మోసే ఎట్లయితే మోసే కర్ర పాముగా మారింది, వాళ్ళు పాములు పాము. లిటరల్లీ ఆయన దర్శనంలో ఆ పాములని పోయి, ఈ పాములు ఈ బ్రదర్ పంపించిన బ్లెస్సింగ్స్ పోయి వాటిని తినేస్తాను. నా అర్థమవుతుందా? ఇది నిజం నాయన, ఇదే నిజం. నువ్వు ఆశీర్వదించుకోకుండా ఏది కూడా ఇంట్లోకి పోయి ముగిస్తాను నేను. ఓకేనా బిడ్డ? నువ్వు బైబిల్లో ఏం రాబడిందంటే, వాళ్ళు శపించుట వాళ్ళకి ప్రీతి కనుక అది వారి మీదికి వచ్చిందంట. చదువుతారా? 109, 19, 17, 109, 17, 109 Psalm 17. చదవండి గట్టిగా ఎవరన్నా. శపించుట వానికి ఎవరికంట? వానికి ప్రీతి కనుక. ఏమంట? వాడికి ప్రీతి అంట. మా ముందర చూడాల, ముగిసానా. శపించుట వానికి ప్రీతి కనుక. నైనా ముందర చూడండి, ఎవరి మీదకి వచ్చింది? వాని మీదకేనా? నిజమా? అంటే నేను ఇంట్లో కూర్చొని పలానోడు ఇట్లా, పలానా సిస్టర్ ఇట్లా, పలానా అట్లా, అర్థం అమ్మా వింటానరా? నేను కూర్చోరన్నా అనుకో, పలానా ఆ పాస్టర్ ఇట్లా, అది ఇట్లా, ఆ సిస్టర్ ఇట్లా, ఆమె ఇట్లా, మొగుడు ఇట్లా, భార్య ఇట్లా, లేదంటే కొడుకు ఇట్లా అని నేను చెడ్డ చెప్తా అంటే, అరే నేను ఇంతవరకు అనుకున్నా, ఏమనుకుని చెప్పండి? వాళ్ళ మీదకి పోతుందని. నీ భర్త చెడిపోతాడు, నీ భార్య చెడిపోతుంది, నీ పిల్లలు చెడిపోతారు, నీ బిజినెస్ చెడిపోతుంది, నీ శరీరం ఆరోగ్యం చెడిపోతుంది. ఎందుకు చెప్పు? శపించుట వానికి ప్రీతి కనుక. ఎవరి మీదకి వచ్చింది అది? అంతేకాదు, దాని తర్వాత ఏం రాశారు? చెప్పండి. ఆ దైవజనుడు ఇట్లా మాట్లాడుతా అంటే పాములు వస్తా అంటే దేవుడు అన్నాడు, నువ్వు ఆశీర్దించని తన్నోట్ల నుంచి పాములు పోతున్నాయి, కానీ ఈ పాములపై ఆ పాములు మింగేస్తున్నాయి. నేను చెప్తున్నా, నాలుక మీద పదము వస్తే మీలో నుంచి ఆశీర్వాదం తప్ప చెడు తాకని బిడ్డ. అది పచ్చి అబద్ధము. సాతాను నీతో చెప్తానేది, నువ్వు శపిస్తే, నువ్వు చెడు మాట్లాడితే, వాళ్ళ గురించి చెడు మాట్లాడితే, వాళ్ళని శపిస్తే, అంటే ఇంట్లో కూర్చొని చాడీలు చెప్తా అంటే, నువ్వు నీకు చేసిందంతా జ్ఞాపకం చేసుకొని కక్కుతూ ఉంటే నీవు నీ ఫ్యామిలీనే చెడిపోయేది బిడ్డ. ఫస్ట్ అదే ఈ భూమి మీద పాతాళం. అందుకే మనుషుల్లో ఈ ఆరోగ్యాలు బాగాలేవు బిడ్డ.
క్రైస్తవుల గురించి చెప్పండి మీరు. వద్దు, మనం అందరూ రక్తంతో కడగబడినాం. మన తండ్రి ఎంతమంది చూడంటే ఈ క్షణమందు నువ్వు అన్నావు అనుకో, అయ్యా ఈ క్షణం కింద తెలిసి తెలియక నేను చేసిన పాపాలు, నేను చేసిన అతిక్రమం అక్రమం చేసినా ప్లీజ్ నీ పరిశుద్ధ రక్తంతో కడిగినానా, నేను ఇంకా చేయనానా, ఏ బిడ్డ గురించి నా పెదవుల మీద చెడు చెప్పనైనా, నాకు ఎవరైనా చెడు చేస్తానా కూడా ప్రేమే చివరికి జయిస్తుంది కాబట్టి నేను ప్రేమలోనే పోతాను నాన్న. నేను నష్టపోతాను నాన్న, నా డబ్బులు నష్టమైనా పర్లే, నా గౌరవం పోయినా పర్లే, నన్ను అందరూ చెడ్డగా అనుకున్నా పర్లే, నేను మాత్రం ఇంకొకరికి చెడు చేయను, ఇంకొకరికి చెడు మాట్లాడినయా, నేను అనారోగ్యంలో పడినయా, నా పిల్లలు నేను అనారోగ్యంలో చూడలేనయా, మా ఇనన్నైనా నా కుటుంబంలో నేను అనారోగ్యాన్ని, మా ఇంట్లో మందులు వద్దయా, మా ఇంట్లో మందులు వద్దు, మా శరీరము పీడించబడకూడదు. నేను అబద్ధం చెప్పను నేను, నా కళ్ళారా చూసా, నా చెవులారా విన్నా, నా జీవితంతో చూసా పుండ్లు బాగా కాకుండా చివరికి చచ్చిపోవడం పొందదు, మనిషి ప్రెమెచ్యూర్ డెత్ కావడం చూసా. ఎందుకు ఇంత స్ట్రాంగ్గా చెప్తానంటే ఇది శ్రేష్టమైంది నాయన ప్రేమ. నేను మీకు వివరించి చెప్పలేదనుకో, మీకు అన్యాయం చేసినైతే మీకు అందుకే ఓపెన్గా చెప్తున్నా. ఈరోజే కాదు, ప్రతి వారం వచ్చి వినండి. నేను చెప్తాను, మీకు అసలుకి కోపం అనేది ఉండదు మీ జీవితంలో. మీరు ఎంత వర్ధిల్లుతారంటే, మీ పిల్లలు ఎంత వర్ధిల్లుతారంటే, ప్రరా మనం సమాధి చేయబడిన తర్వాత కూడా మనం మాట్లాడాలా, మన ఇళ్లలో బంధువులతో స్నేహితులతో శ్రేష్టమైన జీవితం జీవిస్తాం. అందుకే నేను ఒక ఛాలెంజ్ తీసుకున్నా, ఈ కమింగ్ 3-4 మంత్స్లో డీటెయిల్గా మీకు తీసుకొచ్చేది మనం మారి ఏఎల్ సంఘాన్ని ప్రేమతో నిండిన సంఘంగా మనం చేసుకున్నాం. ఇప్పుడు మీరంతా విన్నారు, ఎవరన్నా అట్లా ఏదన్నా చర్చిలో ఉన్నా వెంటనే వారికి ప్రేమతో సంజాయించాలా అన్నా. 109వ కీర్తన మర్చిపోకండి, ఎప్పుడు వాళ్ళకి చెప్పండి అయినా. ఇది సౌలు గురించి దావీదు రాసిన కీర్తన, ఇది మీరు చదువుకోండి ఇంటికి పోయి. సౌలు గురించి దావీదు రాస్తా అన్నాడు. ఏమైంది సౌలుకి చెప్పండి లాస్ట్లో, మీకు తెలిసి ఏమైందో. వాళ్ళ వంశం తుడిచిపెట్టుకొని పోయింది. దావీదు వంశం చిరకాలం నిలబడేది. ఒక్క మనిషి నిర్ణయించుకున్నాడు, పాపం చేయలేదా దావీదు చేశాడు, తప్పు చేయలేదా చేశాడు, కానీ క్షమాపణ. హీరో దావీదు క్షమాపణ వేడుకున్నాడు, కాళ్ళ మీద సాష్టాంగపడ్డాడు, సౌలు మీద సాష్టాంగపడ్డాడు. సౌలు, అయ్యా నన్ను క్షమించు రాజా. నేను చెప్తున్నా బిడ్డ, ఇంట్లో అత్తలతో, కోడళ్ళతో, మరుదులతో, లేకుంటే ఇంకా అన్నదమ్ములతో, ఆఫీసులో పనిచేసే వాళ్ళు బ్యాడ్గా ఇంకోరు బయట చెప్పకండి, వాళ్ళ గురించి బ్యాడ్గా చెప్పకండి, ఎవరి గురించి బ్యాడ్గా చెప్పకండి. ముఖ్యంగా ఇంట్లో భర్తలు, మీరు ఇంటికి శిరస్సు, ఇంటికి మీరే పోయి చెడు చెప్తే ఇతరుల గురించి భార్యకి, ఇంకా పిల్లలకి ఏం గతి పడుతుంది. నేను చేశాను, నేను మీ ముందర చెప్తానా, నేను చేశా, మీరు చేశారు, మనమంతా చేశాం, కానీ రక్తము మన కొరకు ప్రవహిస్తుంది. ఎటువంటి ఎర్రని పాపాలైనా ఆయన పరిశుద్ధంగా చేసే దేవుడు. ఇంకొరకు చెడు మాట్లాడకూడదు, హార్ట్ చేయకండి, బాధపరిచే మాటలు మాట్లాడద్దండి, తెగ్గొట్లే మాటలు మాట్లాడద్దండి. ఏదైనా పొరపాటు జారినా మళ్ళా ఫోన్ చేసి, బ్రదర్ సారీ ఏమనుకోద్దు, నేను పొరపాటుగా ఆ మాట అన్నా, సారీ బ్రదర్. హీరోవి నువ్వు, యేసు ప్రభు పోలికలో నువ్వు జీవిస్తాండేదే, అది చెడ్డ సేటనిక్. అదే సారీ చెప్తే తగ్గిపోతాము, సారీ చెప్తే ఇదవుతుందా, ఇట్స్ సేటనిక్. సాతాను సారీ చెప్పలేదు. యేసు ప్రభు మనకు నేర్పించింది ఏమో తెలుసా, కాళ్ళు గడుగుతాను నేను. నార్మల్ మనిషికి సముద్రాలనే అరిచేతులు పెట్టుకునే దేవుడైనా, నేను ఆదివారం చూపించాను, సృష్టినే జేనతో కొలిచే దేవుడైనా, ఆయన కిందికి దిగి అంటాడు, ఏ పాపము చేయలేదు ఆయన, వాళ్ళ కాళ్ళు కడగాల్సిన అవసరం లేదు అంటాడు యేసు ప్రభు. నేను అది తెస్తాను, మీకు కొద్ది రోజుల తర్వాత వింటానండి అంటాడు. ఇప్పుడు మీకు అర్థం కావడం లేదు, తర్వాత మీకు అర్థమవుతుంది నేను ఏం చేస్తానని అంటాడు. ఆ విషయాన్ని మీరు అర్థం చేసుకుంటే మీరు కోపం పడడం కూడా పాపం అనుకుంటారు. వద్దు నాన్న, అన్నీ ఇచ్చే దేవుడు మన తండ్రి, ఆయన రెస్పాన్సిబిలిటీ తీసుకున్నాడు. నిన్ను తలస్థానంలో పెడతాను కానీ తోకస్థానంలో పెట్టాను. నువ్వు పైవాడిగా ఉంటావు కానీ కిందివాడిగా ఉండవద్దు. దయ్యానికి మనం అవకాశం ఇవ్వకూడదు ఆయన. ఓకే, ప్రాణం చేసుకోవద్దు, ఎందుకంటే చాలా ఉన్నాయి, రేపు వారం మనం చూసుకోవద్దు. అంటే నీకు వందనాలు, కృతజ్ఞతలు. ఫలమని ఆత్మని అభివృద్ధి చేసుకోవచ్చు, ఫలాన్ని అభివృద్ధి చేసుకోవచ్చు అని విన్నాం. ఆత్మఫలాలు అభివృద్ధి అవుతాయి. ఏం చేయాలా? నేను చెప్పాలా, క్రియల్లో పెట్టాలా, చెప్పాలా, క్రియల్లో పెట్టాలా, చెప్పాలా, క్రియల్లో పెట్టాలా. కొద్ది రోజుల తర్వాత
ఆ ఫలముతో నేను నిండి ఆ యొక్క ప్రేమతో నేను నిండిపోయి నా దేవుడు ప్రేమ, నేను ప్రేమై మేము కలిసిమెలిసి జీవిస్తాం. అవును తండ్రి, భూమి మీద ప్రేమ లేక బతుకుతున్నారు నాయనా. అందుకే నువ్వు అన్నావు యేసు ప్రభువా, ప్రేమ ద్వారానే మీరు నా శిష్యులని ఇతరులకు తెలియజేయగలరు. అవును తండ్రి, ఎప్పుడైతే ఆఫీసులో ప్రేమతో ఉన్నామో, బంధువుల మధ్య ప్రేమతో ఉన్నామో, ఎప్పుడైతే శత్రువులు ఎదుట ప్రేమ చూపిస్తామో, సంఘంలో ప్రేమ చూపిస్తామో, అప్పుడు మేము శిష్యులని అందరూ మమ్మల్ని చూసి గుర్తుపడతారు. మాలోంచి ప్రవహించే అభిషేకము ఇంతంత ఉండదు తండ్రి. బీదరికం మా పిల్లలు చూడరు, మేము చూడం. రోగం మా పిల్లలు చూడరు, మేము చూడం. మా మినిస్ట్రీ సంఘము మాకు నువ్వు పర్సనల్గా ఏం మినిస్ట్రీ ఇచ్చావో, అది పాటలు పాడడమా, సంఘంలో సేవ చేయడమా, సువార్త చెప్పడమా, వర్ధిల్లుతాం దాంట్లో తండ్రి. మేము తండ్రి ఇదిగో నీ ఎదుట మేము మా యొక్క ఓకే పిల్లరా, ఒక నిమిషం ప్రార్థన చేసుకోండి. మీకు అందరికీ అవకాశం, ఎందుకంటే నా మనసులో వస్తుంది. మనందరూ ఒక నిమిషం చాలు, ఎక్కువ టైం పెట్టమీడ. సారీ చెప్పుకోండి, చెప్పండి ప్రభా, ఈరోజు విన్నా నా భర్తతో, భార్యతో, పిల్లలతో, బంధువులతో ఎక్కడైనా నాకు తెలియక తెలిసి క్షమిస్తున్నా నేను. నాయన నువ్వు నన్ను క్షమించు, నేను వారిని క్షమిస్తున్నా. ప్రతి అకౌంట్ని ఇక్కడ క్లియర్ చేసుకొని పోతాను నేను. అందుకని ప్రభువా, నాకు ఏదన్నా నాకు గుర్తు చేయండి, నేను వెంటనే సమాధాన పడతాను. ఏమాత్రం ఒక క్షణం కూడా అపవాదికి చోటు ఏం తండ్రి, సాతానుకు చోటు ఏం తండ్రి, అపవాదికి చోటు ఏం తండ్రి, నాయన అపవాదికి చోటు ఏం తండ్రి. సారీ చెప్పుకోండి. థ్యాంక్ యూ లార్డ్. ఇంటికి వెళ్ళిన తర్వాత ప్రభుతో చెప్పండి, ప్రభా గుర్తు చేయి, ఏదన్నా అట్లుంటే నేను వెంటనే క్షమిస్తా, ఇంక నుంచి ప్రవర్తిస్తా వాళ్ళతో ప్రేమగా. ఇంతవరకు చేశాను తెలిసి తెలియక, ఏ తప్పు నేను మళ్ళీ చెప్తున్నా బిడ్డ, నిరుత్సాహం మాత్రం పడద్దండి. అయిపోయింది. నో, శత్రువుకు అవకాశం ఇద్దండి. ఇంత పెద్ద పాపం చేశాను నేను, ఇది మాత్రం నో, వాడు అబద్ధం. ఈ క్షణం నువ్వు సారీ చెప్పావు, ప్రభు బైబిల్ అందుకే అంటుంది, ఆయన ఎంతైనా నమ్మదగిన వాడు, ఆయన్ని వెనకలు తిరిగి చూడు. ఇక నుంచి నువ్వు జాగ్రత్తగా ఉండు. పొరపాటు జరుగుతాయి ఇంకా ముందుకు కూడా, ఇంత విన్నా కూడా వెంటనే పగపట్టద్దు, సారీ చెప్పేసేసి ముందుకు వెళ్తా ఉండు. జయం నీదే తండ్రి. మీకు వందనాలు. నైనా మా ప్రార్థన విని మీరు మమ్మల్ని క్షమించారు. మేము సైతాన్ యొక్క ద్వారాలు మూసేసాం. ఇంకా ఎప్పటికీ వాడు మా జీవితంలో ప్రవేశించకుండా ఇక ఈ విషయాన్ని మేము ముందుకు తీసుకెళ్ళిన సహాయం చేయమని ప్రభు యేసుక్రీస్తుని వేడుకొచ్చున్నాం తండ్రి. చేతులెత్తి ఆశ్రయం తీసుకున్న యేసయ్య కృప, దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మిక సహవాసం మనకు, మన కుటుంబాలకు, మన పిల్లలకి ఇప్పుడు సదాకాలం తోడును గాక.